నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. విజయనామ సంవత్సరం వచ్చింది. నా టారో కార్డ్స్ మీ అందరికీ ఏం సిగ్నల్స్ ఇస్తున్నాయి, ఈ ఏడాదంతటికి మీరందరూ ఏం చేయొచ్చు, మీకు డైరెక్షన్ ఏంటి అనేది అడగాలని అనిపించింది. సో సన్ సైన్స్ ప్రకారంగా చెప్తాను. ఈ సంవత్సరం ఏరీస్ వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. మనందరికీ హెల్త్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. అందరికీ హెల్త్ బాగుంటే చెప్పాలంటే అన్ని రకాలు బాగానే ఉంటాయి. అందుకు ముందు హెల్త్లోనే చూద్దాం. ఏరీస్ వాళ్ళకి హెల్త్ ప్రకారంగా కొంచెం బాగుండలేదు. కొంచెం బ్రీదింగ్ ట్రబుల్స్ కానీ మెటబాలిక్ ట్రబుల్స్ కానీ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. మీరు బై ఛాన్స్ ఆల్రెడీ కొంచెం ఎలర్జిక్ ఏవైనా మీకు ఉన్నాయి, ఎలర్జీస్ ఉన్నాయి అంటే ఈ ఏడాది స్పెషల్గా జాగ్రత్తగా ఉండండి. మంచినీళ్ళు బాగా తాగండి. బాడీలో చాలా వాటర్ కంటెంట్ డిటీరియోరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు బాగా నీళ్లు తాగండి, కొబ్బరి బొండం నీళ్లు తాగండి అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. నీరు ఉన్న కూరగాయలు ఎక్కువ తినడం మంచిది. తిండి విషయంలోనే కాదు, ఇంకో విషయంగా కూడా హెల్త్ మీద ఒక చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ వచ్చింది. అదేంటంటే మీకు ఎవరైనా ఒక మెడిసిన్ ఇస్తారు, ఇది తగ్గుతుంది ఇది వేసుకుంటే అని. ఓవర్ డోసేజ్ అవ్వడం కానీ అండర్ డోసేజ్ అవ్వడం కానీ, అంటే ఎక్కువ తీసుకోవడం కానీ తక్కువ తీసుకోవడం కానీ రెండు పనికిరావు. అలాంటివి జరిగే ఛాన్స్ చాలా ఉంది. మర్చిపోయి ఒకే ట్యాబ్లెట్ 2 సార్లు వేసుకోవడము, లేకపోతే అసలు వేసుకోవడం మర్చిపోయి వేసుకున్నాను అనుకోవడము, ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మందులు అవసరమైన స్టాకే తెచ్చుకు పెట్టుకోండి, అప్పుడు అలాంటి కన్ఫ్యూజన్స్ రావు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మందుల వల్ల వచ్చే సమస్యలు చాలా ఈజీగా వల్నరబుల్గా యూ విల్ టేక్ ఇన్. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వేరే ఇంకా ఏరియాస్లో చూద్దాం. ఫ్యామిలీ పరంగా ఏరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫ్యామిలీ పరంగా రిలేషన్షిప్స్ చెప్పాలంటే మోస్ట్ కోర్ రిలేషన్షిప్స్ అంటే మీ బేసిక్ ఫ్యామిలీ మాత్రం చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది. అందరికీ ఏమి మిస్అండర్స్టాండింగ్ లేకుండా, ఇంచక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చాలా బాగుంటుంది. ఇటొచ్చి దూరపు చుట్టాలు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండే పని ఉంటుంది. ఎక్కడో మీరే యూ విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు మిమ్మల్ని టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ చేయడం అది మీకు నార్మలే. కానీ మీరు తెలియనప్పుడు తెలుసుకోకుండానో గబుక్కుని వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవడం, వాళ్ళు దానివల్ల కొంచెం బాధపడడం జరిగే ఛాన్స్ చాలా ఉంది ఈ ఏడాది. స్పెషల్లీ నవంబర్ నుంచి జనవరి దాకా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే మాట కానీ, మీరు చెప్పే సజెషన్స్ కానీ, మీరు తీసుకునే సలహాలు కానీ, డబ్బులు ఏమైనా ఎవరి దగ్గర నుంచే తీసుకున్నా, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మాట కానీ, డబ్బులు కానీ, హెల్త్ కానీ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రిలేషన్షిప్స్లో కొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ తప్పకుండా కనిపిస్తోంది. ఎక్కడో బ్లైండ్ ఫోల్డెడ్గా ఏదో అనేద్దాం వీళ్ళే కదా అని ఎవరినీ తీసిపుచ్చకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ పొజిషన్ చూద్దాం. అసలు ఏరీస్ వాళ్ళకి ఈ ఏడాది ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది? ద టారో కార్డ్ ఈజ్ సేయింగ్ యు ఆర్ ఫ్రెండ్స్ విత్ ఫైనాన్స్ దిస్ ఇయర్. మీకు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏమీ ట్రబుల్ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. డబ్బులు రావాల్సినవి వస్తాయి, వెళ్ళవలసినవి టైంకి వెళ్ళిపోతాయి. పే చేసే బిల్స్ కరెక్ట్గా చేయడం మొదలెడతారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక చేంజ్డ్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఈ ఏడాది మీకు. ఈ చేంజ్డ్ ప్యాటర్న్ని మెయింటైన్ చేసుకోవడమే మీ ఛాలెంజ్. అంతే. మీరు హాయిగా టైంకి వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ చాలా లీడర్షిప్ క్వాలిటీతో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని చూసుకుంటారు అనే క్లియర్ సిగ్నల్ వస్తుంది. అందుకు మీ ఫైనాన్సెస్లో ఏమీ బెంగలేదు. ఎవరికైనా ఏదైనా బెంగ ఉన్నా ఇప్పటి నుంచి బెంగపడడం మానేసేయండి. ఇప్పుడు మైండ్ కండిషన్ అంటే మన ఆలోచన విధానం కానీ అసలు మన మైండ్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
ఏరీస్ వాళ్ళకి మామూలుగా కూడా కొంచెం ఆలోచనలు ఎక్కువ, ప్రతిదానికి అనాలిసిస్ ఎక్కువ. అనాలిసిస్లో జనరల్గా ముందు నించోబెట్టేది అంటే ముందు జడ్జ్మెంట్ చేసేది సెల్ఫ్నే, మనమే జడ్జ్ చేసుకుంటాం అన్నమాట. ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం బయటికి రావడానికి ట్రై చేయాలి ఈ ఏడాది. ఎందుకంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకునే సిచ్యువేషన్స్ కొంచెం ఎక్కువ అయిపోతాయి. ఈ సిచ్యువేషన్స్ ఎక్కువైన కొలది మీ మీద మీకు జడ్జ్మెంట్ పెరుగుతుంది. ఆ జడ్జ్మెంట్ తగ్గించుకోవాలి అంటోంది కార్డు. ఇంకోటి ఏంటంటే దెర్ ఈజ్ అ కాన్స్టెంట్ ఇన్నర్ స్ట్రగుల్ ఇన్ యూ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. దిస్ సక్సెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఇన్నర్ స్ట్రగుల్. కానీ మీరు ఆ కనెక్షన్ పెట్టుకుంటారు. ఎక్కడో మీకు నేను ఇంత స్ట్రగుల్ అవుతే కానీ అది రీచ్ అవ్వను అనే ఫీలింగ్ ఉంటుంది. అది కొంచెం తగ్గించుకోండి. మీరు ఎంత స్ట్రగుల్ అయినా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. స్ట్రగుల్ అవ్వక్కర్లేదు, వర్క్ జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇది మీ మైండ్ సెట్లోకి తీసుకురండి. ఈ ఏడాది స్పెషల్గా అక్టోబర్ నవంబర్ టైంలో చాలా మెంటల్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ క్రియేటెడ్ ప్రెషర్ ఇది, ఎవరూ బయట నుంచి తేవట్లేదు. కానీ ఈ టైంలో మీరు తరచు మామూలుగా అలవాటు ప్రకారంగా ఒక బ్లేమ్ గేమ్ ఆడతారు. వాళ్ళ వల్ల వచ్చింది, అలా ఆ సిచ్యువేషన్ వల్ల వచ్చింది, దాని వల్ల వచ్చింది అని. ఇవన్నీ కూడా మానేసి ఇదంతా నేను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాను, నా ఆలోచనలు ఏం చేస్తున్నాయి, ఎలా అవుతాయి, ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి అనే ఒక స్పెషల్ ఆలోచనని మీ బుర్రలోకి తెచ్చుకుంటే నిజంగా మీకు ఆ చేంజ్ కనిపిస్తుంది. అక్టోబర్ నవంబర్లో మీరు పూర్తిగా మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకుని నేను ఇలాగే ఆలోచిస్తాను ఒక లైన్ పెట్టుకుంటే తక్కిన ఏడాదంతా హాయిగా సాఫీగా జరిగిపోతుంది. ఇంకొక చిన్న విషయం, పెద్దవాళ్ళ మీద బెంగ పెరుగుతుంది. ఇది చాలా క్లియర్ సిగ్నల్. ఈ బెంగని ఏం చేయాలి? బెంగ పెరుగుతుంది అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ తీసేయాలి. ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎదురుకుండా కూర్చుని మాట్లాడుకోండి. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి మీరు చేసే సేవ కానీ మీరు చేసే ఏదైనా సర్వీస్ కానీ ఉన్నచో అంటే మీ అత్తగారిని కానీ మీ అమ్మని నాన్నగారిని కానీ ఎవరినైనా పెద్దవాళ్ళని మీరే చూసుకుంటున్నాడు అన్నప్పుడు మీ ఎరగెన్స్ పెరగకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనే కదా చేస్తున్నాను అనే ఫీలింగ్ రాకుండా తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ పరంగా ఈ 2 విషయాలు మీరు చెక్ చేసుకుంటే ఏడాదంతా హాయిగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం జాబ్స్ సిచ్యువేషన్స్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఈ 2 విషయాలు చూద్దాం. జనరల్గా ఈ ఏడాది అసలు జాబ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. ఏరీస్ వాళ్ళకి ఎలా అవుతుందో చూద్దాం. ఏరీస్ వాళ్ళకి వాళ్ళు అనుకున్న రూపంలో వాళ్ళది రాలేదు, వాళ్ళు ఊహించుకున్న రూపంలో వాళ్ళకి రాలేదు అనే ఒక్క చిన్న విషయం కొద్ది వాళ్ళు ఏదైనా మనసులో ఏదైనా బాధ పెంచుకోవచ్చు. కానీ లేకపోతే యాక్చువల్గా చెప్పాలంటే వాట్ దే నీడ్ దే విల్ రిసీవ్ ఇన్ లైఫ్. వాళ్ళు ఒక రకంగానే ఆలోచించి ఇదే ఫార్ములో నాకు రావాలి, ఈ ఫామ్లో వస్తేనే నాకు వచ్చినట్టు అనేది వదిలేసి కొంచెం ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటే వాళ్ళకు వచ్చింది వాళ్ళని రైజ్ చేయడానికే అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఈ ఏడాది అంతా కూడా ఆపర్చునిటీస్ నాక్ చేస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకపోవడం మీ బాధ్యత. కిటికీలోంచి వెళ్ళిపోతుంది ఆపర్చునిటీ అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఆపర్చునిటీని పోగొట్టుకోకండి. ఏ ఆపర్చునిటీ అయినా వెంటనే రిజల్ట్ కనిపించకపోయినా దాని మీద కృషి చేస్తే వచ్చే కాలంలో దాని రిజల్ట్ చాలా బాగుంటుంది, దాని ఫ్రూట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాదంతా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా మీకు మీరు రెస్పాన్సిబుల్ అన్నట్టు వచ్చే ప్రతి ఆపర్చునిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది చిన్న ఆపర్చునిటీ, ఇది పెద్ద ఆపర్చునిటీ ఇట్లా జడ్జ్ చేయకుండా వచ్చే ప్రతి ఆపర్చునిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ మొత్తం కమిట్మెంట్తో వర్క్ చేయండి. తప్పకుండా మీకు చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ ఉంది. హార్డ్ వర్క్ చేస్తేనే ఏదో అచీవ్ చేస్తాము అనే బిలీఫ్ని పక్కన పెట్టి స్మార్ట్ వర్క్ చేయండి. కొంత హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఊహించుకున్నంత బాగా మీ రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు. మళ్ళీ ఎగ్జామ్లో కూర్చుంటారు కదా, అప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, స్మార్ట్గా రాయండి, పాయింట్ వైజ్ రాయండి. ఎక్కడో
అక్కర్లేని ఆన్సర్లు వస్తున్నాయి, కావాల్సినవి తగ్గుతున్నాయి. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామ్స్, దిస్ కుడ్ బి ఈవెన్ ఇన్ యువర్ స్టడీ మ్యాటర్. అవసరమైన బుక్స్ చదివి మీకు కావాల్సినది కాకుండా అక్కర్లేనివి దస్తావేజులు చదివేసినా మీకు అసలు విషయం తెలీదు. అది జాగ్రత్తగా ఉండండి. ఏది చదివితే మనకి యాక్చువల్ థింగ్ని తెలుసుకునే అంత పొటెన్షియల్ వస్తుందో తెలుసుకోగలిగితే యూ విల్ బి డూయింగ్ వెరీ వెల్. వన్ మోర్ థింగ్ ఈజ్ ట్రావెలింగ్. చదువు పరంగా ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఫారిన్ కంట్రీస్కో ఇంకో కంట్రీకో ఎక్కడికైనా చదువుకున్న వాళ్ళు, అలా అనుకున్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ఏడాది. చూడండి, ఆపర్చునిటీకి ఛాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని జాగ్రత్తగా గమనించి ఏది మనని గ్రో చేసే ఆపర్చునిటీయో చూసి దాన్ని తీసుకోండి, హాయిగా ముందుకెళ్ళిపోండి. నెక్స్ట్ మనం నా సైడ్ నుంచి, టారో సైడ్ నుంచి మీకు ఈ ఏడాది తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. టారో చాలా క్లియర్గా హెల్త్ గురించి చెప్తోంది. హెల్త్ చాలా జాగ్రత్త, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. టైంకి మందులు వేసుకుని, మీరు ఏదైనా కాన్స్టెంట్ మెడికేషన్లో ఉంటే ఆ మెడికేషన్ గురించి తరచూ టైం టు టైం డాక్టర్ని అడిగి డోసేజెస్ పెంచాలా తగ్గాలా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు, ఏది తక్కువ డోస్ అవ్వకూడదు అని ముందరే చెప్పానుగా. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే అక్కడక్కడ స్టక్అప్ సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో. ఈ ఏడాది అంతా కూడా ఇదేంటి ముందుకు సాగటం లేదేంటి అనే చాలా సిచ్యువేషన్స్ రావచ్చు. ఆ సిచ్యువేషన్లో చాయిస్ చేసుకోండి అంటోంది కార్డు. చాయిసెస్కి కొంచెం భయపడతారు. కొంచెం చాయిస్ తీసుకునే ముందర చాలా ఎక్కువ అనాలిసిస్ చేస్తారు. ఈ ఓవర్ అనాలిసిస్ మానేసి నేను తీసుకునే చాయిస్ ఏ ప్రయారిటీని ఫిలప్ చేయాలో చూసుకుని చాయిస్ తీసేసుకుని ముందడుగు వేయడం చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న చిన్న ఆపుదల సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు భయపడిపోకుండా ధైర్యంగా ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తే దీన్ని పాస్ చేస్తానని ఆలోచిస్తే మీ ఆన్సర్స్ తప్పకుండా వస్తాయి. మీ ఆలోచనల్లోంచే మీ ఆన్సర్స్ తెచ్చుకోండి. ఊరికే వీళ్ళని వాళ్ళని సలహాలు అడగక్కర్లేదు. ఎక్కువ సలహాలు తీసుకునే పని కన్నా మీ ఓన్ చాయిసెసే ఈ ఏడాది మీకు రాణిస్తాయి అనేది చాలా క్లియర్ సిగ్నల్. ఇంకొక సిగ్నల్ ఏంటంటే మీరు కేర్ తీసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెహికల్స్ వల్ల దెబ్బ తగలడం కానీ, వేరే వెహికల్స్ వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది కలిగించడం కానీ, రోడ్ మీద ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెహికల్స్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీకు వచ్చిన వెహికల్లో లోపం ఉండడం కానీ జరిగే ఛాన్స్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ ఏడాది నో కాంప్రమైజ్ ఏడాది. మీకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. చిన్న విషయమైనా దాన్ని జాగ్రత్తగా చూసి ఇది మనకెందుకు, మనం కరెక్ట్దే చూద్దామని టైము కొంచెం పట్టినా మంచిదే తీసుకోవడం మీకు శ్రేయస్కరం. ఇది మీకున్న కేర్ విషయాలు. ఇప్పుడు అప్పుడప్పుడు టారో కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అంటే ఈ ప్రకారంగా ఉంటే మీ ఏడాదంతా చాలా బాగుంటుంది అనే సజెషన్స్ లాంటివి. ఏరీస్ వాళ్ళకి నా టారో ఏం సజెషన్ ఇస్తుందో చూద్దాం. వండర్ఫుల్. టారో ఏం చెప్తోందంటే ఫస్ట్ థింగ్, మీకు ఇప్పటిదాకా అందింది అన్నిటికీ థ్యాంక్ఫుల్నెస్ తెచ్చుకోండి. కావాల్సిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పండి. మూవ్ ఆన్ విత్ దట్ ఎనర్జీ అంటోంది. అంటే మన కృతజ్ఞతలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. అది తరచూ చేయండి. రోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి థ్యాంక్ యూ చెప్పడం. ఎక్కడా ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అనే మెంటాలిటీతో మీ రోజు గడిపితే ఏడాది ఇట్టే విడిపోతుంది. విజయనామ సంవత్సరం అనేది మీకే వర్తిస్తుందా అన్నట్టు ఉంటుంది మీ జీవితం. సెకండ్ థింగ్, టైతింగ్ చేయండి. అంటే దేవుడి గుళ్ళోనో ఎక్కడైనా ఒక మంచి పయస్ ప్లేస్లోనో ఆలోచించకుండా, చిల్లర వెతుక్కోకుండా చేతికొచ్చిన నోటు వేసేయండి విత్ థ్యాంక్ఫుల్నెస్. ఇది టైతింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ బికాస్ దిస్ క్రియేట్స్ ఎనర్జీస్ దట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్. ఇది చారిటీ చేయకండి. ఎవరికైతే దానం ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వండి. ఒక్కసారి చూసుకోండి. మీరు ఇప్పుడు ఏదైనా ఆల్రెడీ చారిటీలు చేస్తుంటే దాంట్లో మనీని సరిగ్గా యూటిలైజ్ అవుతుందా లేదా అనే గమనించవలసిన టైం కూడా ఇదే.
జాగ్రత్తగా టైపింగ్ చేసుకోండి. థర్డ్ థింగ్, మీ హార్డ్ వర్క్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఫ్రూట్స్. మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, డబ్బు వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తుంది. మీరు డబ్బు కేసి తిరగడం మొదలెట్టారో వర్క్ ముందుకు సాగదు. చాలా ఇంపార్టెంట్ సజెషన్ ఇది. ఎందుకంటే చాలాసార్లు డబ్బు వస్తుందా లేదా అని మనం వెనక్కి చూస్తుంటే ఇటు ఆపర్చునిటీస్ వచ్చి వెళ్ళిపోతాయి. మీ పని మీరు చేస్తూ ఉండండి, టైంకి డబ్బు అదే వచ్చేస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు మీకు అందుతుంది, మీకేం భయం లేదు అనేది చాలా క్లియర్ ఈ కాంబినేషన్ చెప్తోంది. సో భయం లేకుండా హాయిగా గడిపేయచ్చు అయితే మీ ఏడాదంతా. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ దిస్ ఇయర్ బికాజ్ ఆపర్చునిటీస్ వచ్చి డబ్బు టైంకి వచ్చేసే మంచి అవకాశం కలిగిన ఈ సైన్కి నేను నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్తాను. గో అహెడ్ విత్ అ వండర్ఫుల్ థ్యాంక్ఫుల్ ఇయర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆల్ ద పీపుల్ హూ ఆర్ బోర్న్ ఇన్ ది ఏరీస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయనామ సంవత్సరంలో టారస్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందు అసలు హెల్త్ గురించి ఏదైనా టారో చెప్తోందా? హెల్త్ గురించి ఏమీ లేదు, పెద్దగా వరి అయ్యే విషయం ఏమీ లేదు. కానీ బాగా మంచినీళ్ళు తాగండి, మీ స్ట్రెంగ్త్ని పోగొట్టుకోకండి. అంటే అనవసరమైన పనులు చేసి మీకున్న స్ట్రెంగ్త్ని లీక్ చేయించుకోకండి. జాగ్రత్తగా మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంతే పని చేయండి. ఓవర్ వర్క్ చేయొద్దు, ఓవర్ వర్కౌట్ కూడా చేయొద్దు అని చెప్తోంది. అంతే మీకున్న సిగ్నల్. అదర్వైజ్ ఏడాదంతా మీకేమీ హెల్త్ ప్రాబ్లం ఉండదు. నౌ హెల్త్ కాకుండా ఇప్పుడు ఫ్యామిలీలో అసలు ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఏరియాస్లో టారస్ వాళ్ళకి ఈ ఏడాదంతా ఎలా ఉంటుందో చూద్దాం. టారస్ వాళ్ళకి న్యూ రిలేషన్షిప్స్ వస్తున్నాయి. మ్యారేజ్ అవ్వడం కానీ, మంచి ఫ్రెండ్స్ అవ్వడం కానీ, బాగా మంచి బాసెస్ రావడం కానీ, కొత్త వాళ్ళు మీతో పరిచయం అవ్వడం కానీ, కొత్త నేబర్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశం చాలా ఉంది. పైగా దానివల్ల మీకు సంతోషం కలిగేలాగా ఉంటుంది మీ రిలేషన్షిప్ అని కూడా చెప్తోంది. అయితే మీకు బాధే లేదుగా, హాయిగా సుఖంగా మంచి రిలేషన్షిప్స్తో ఏడాదంతా గడిపేసేయండి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది టారస్ వాళ్ళకి చూద్దాం. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు రాకూడదు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఏదైనా ఫైనాన్షియల్ క్రష్ వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఎస్కేపిజం చూపించద్దు అంటోంది. అంటే దానిలోంచి భయపడిపోయి పారిపోకండి, ఇది నేను డీల్ చేయలేను బాబోయ్ అని ఎవరికైనా అప్పచెప్పేయకండి. మీరే డీల్ చేసుకోండి, తప్పకుండా బాగా చేసుకుంటారు. డబ్బు వృధా అవ్వకుండా చూసుకునే బాధ్యత మీది. అవసరమైన చోట ఖర్చు పెట్టండి, అవసరం లేనివి 2-3 కొనుక్కోకండి. జనరల్ టెండెన్సీ ఏముంటుందంటే ఈ ఏడాదంతా 1 కొనడానికి వెళ్ళి 4 కొనుక్కు రావడం. ఆ టెండెన్సీని కొంచెం తగ్గించుకుంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకోసం ఇంకెవరైనా చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళని ట్రస్ట్ చేయండి, మీకు తప్పకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏడాది టారస్ వాళ్ళకి హౌ ఈజ్ ది మెంటల్ కండిషన్, హౌ ఈజ్ ది మైండ్ కండిషన్, వాట్ ఆర్ ద థాట్స్ దట్ ఆర్ యాక్చువల్లీ ఆన్ ది టాప్ ఫర్ దెమ్ అనేది మనం కలుపుకుందాం. నా రిలేషన్షిప్స్ బాగా వర్కౌట్ అవుతాయా, నేను అనుకున్న ప్లాన్స్ అన్నీ నిజమవుతాయా, నాకు మంచి అమ్మాయిలందరికీ హూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ నేను అనుకున్నట్టుగా నా జీవితం ముందుకు నడుస్తుందా? ఈ 3 క్వశ్చన్స్ తప్పకుండా మీ మైండ్లో ఉండుంటాయి. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తప్పకుండా ఉంటాయి. ఏం వరీ అవ్వద్దు అని కూడా టారోయే చెప్పేస్తోంది. మీకు రిలేషన్షిప్ ఏరియాలో చాలా బాగుంటుంది. కొత్త సెలబ్రేషన్స్, కొత్త రకంగా లైఫ్ని చూడడం నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. కొన్ని మీ ప్రకారంగా లేకపోయినా కొన్ని చోట్ల మీరు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చినా మీరంత ఫీల్ అవ్వరు, అంత బాధపడరు అని చాలా క్లియర్గా చెప్తోంది. సో హ్యావ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ ఇయర్. నౌ మీ లైఫ్లో టారస్ వాళ్ళకి స్పెషల్గా అసలు జాబ్ సిచ్యువేషన్స్ కానీ, స్టూడెంట్స్ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎట్లా ఉందో చూద్దాం. జాబ్లోనూ మీకు వచ్చే అవకాశాలు మీకు నచ్చకపోవడము, దానివల్ల మీరు అవకాశాలు తీసుకోకపోవడము జరుగుతుంది.
ఇది జరిగినా జరగకపోయినా పర్వాలేదు, కానీ మీకు నచ్చని అవకాశాలు ఈ ఏడాదికి తీసుకోకండి. ఉన్నదే కంటిన్యూ చేయడమే బెటర్. మీ ఓన్ ఆలోచించి మీ డిసిషన్ మీదే నిలబడండి. బికాజ్ ఇంకొకళ్ళు ఇచ్చే సజెషను మీకు తర్వాత అరే మనం ఇలా చేసేమే, మనం అనుకున్నట్టే చేయాల్సిందే అనే సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. మీకు తీసుకోవాలని లేదు అనుకునే ఆపర్చునిటీని మీరు తీసుకోకండి. జాగ్రత్తగా డిస్క్రిషన్గా ఫుల్ ఆలోచనతో పూర్తి అవగాహనతో తీసుకున్న డిసిషన్స్ మీకు తప్పకుండా రాణిస్తాయి. స్టూడెంట్స్కి ఉండే ఇదేంటంటే కొంచెం అవసరం కన్నా కొంచెం తక్కువ కృషి చేస్తున్నారు అని తెలిసిపోతుంది. ఆ కృషిని పెంచుకుంటే, ఆ కమిట్మెంట్ తెచ్చుకుంటే మీకు బాగానే ఉంటుంది. హైఫైగా ఎక్దమ్ టాప్లో ఉండకపోయినా కొంత సక్సెస్ అనేది టేస్ట్ చేయడం తప్పకుండా ఈ ఏడాది మొదలెడతారు. జనవరి నుంచి ఎడ్యుకేషన్లో బై ఛాన్స్ బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ, బాగా హైయర్ ఎడ్యుకేషన్ అనుకున్న వాళ్ళందరికీ కూడా జనవరి నుంచి చాలా బాగుంది. సో మీకు ఏదైనా అవకాశం ఆల్రెడీ దొరుకుంటే జనవరి నుంచి మీ స్టడీ టైం కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీ కన్సంట్రేషన్ పవర్ కానీ పెరిగే ఛాన్స్ ఉంది. సో హాయిగా శుభ్రంగా చదువుకోండి. ఇప్పుడు టారో అన్నది తప్పకుండా సజెషన్స్, డైరెక్షన్స్, కేరు చెప్తుంది. సో ఇవాళ టారస్ వాళ్ళకి అసలు టారో ఏం సజెషన్స్ ఇస్తోంది, ఏంటి కేరింగ్ సిచ్యువేషన్స్ చూపిస్తోంది చూద్దాం. హెల్త్ విషయంలో మీకేం ప్రాబ్లం లేదు, కానీ సన్కి చల్లదనానికి బ్యాలెన్స్డ్గా ఎక్స్పోజ్ అవ్వండి అని చెప్తోంది. మీ హార్డ్ వర్క్ మీరు ఎంత చేశారో అంతకీ మీకు ఫలితం వస్తుంది. అంతకన్నా ఫలితం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతా మీకు వచ్చేస్తుంది అని చెప్పాను కదా. అంతతో కంటెంట్మెంట్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే అదే మిమ్మల్ని బాగా తొలిచివేస్తూ ఉంటుంది. నేను బాగా పర్ఫామ్ చేయలేకపోయాను, ఇలాంటి ఆలోచనలు ఆలోచించకండి. యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్ అనుకోండి, దానికి ఇది రిజల్ట్. ఇఫ్ ఐ వాంట్ బెటర్ రిజల్ట్, ఐ షుడ్ డూ బెటర్ దెన్ దిస్ అనే ఆలోచనలో ఉండండి. కానీ ఓల్డ్ గిల్ట్ని అనవసరంగా ఈ ఏడాదిలో తెచ్చుకుని బాధపడద్దు. మీకు కొంత ఎవరైనా నన్ను బిట్రే చేస్తారా అనే భయం ఈ ఏడాది కొంచెం ఉంటుంది. ఆ బిట్రే చేస్తారా అనే ఆ భయాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. అది ఓన్లీ మీ సెల్ఫ్ డౌట్. మీ చాయిసెస్ కరెక్ట్గానే ఉంటాయి, కానీ ఈ చాయిసెస్ని అందరూ అప్రూవ్ చేయాలి, ప్రపంచమంతా మెచ్చేసుకోవాలి అని మీరు అనుకోకూడదు. యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. ద పీపుల్ యూ నీడ్ టు సాటిస్ఫై, take care that you are making sure that you are satisfying them, and the first person you have to satisfy is the self. మీకు మీ మనసులో సంతోషము, జాయ్ తెచ్చే డిసిషన్స్ తీసుకుని ముందుకు దూసుకుపోండి. మీకు ఈ ఏడాది చాలా బాగుంది. ఓన్లీ జాగ్రత్త ఏం చెప్తోందంటే ఎవరికి మిమ్మల్ని బిట్రే చేసే అవకాశం కూడా ఇవ్వద్దు అని చూస్తోంది. అది జాగ్రత్తగా ఉండండి. హాయిగా సుఖంగా విజయనామ సంవత్సరం విజయంగా చూసుకోండి. జెమినై వాళ్ళకి విజయనామ సంవత్సరంలో ఏది ఎలా ఉందో చూద్దాం. హెల్త్ పరంగా జెమినై వాళ్ళకి ఎలా ఉందో అడుగుదాం. మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఎవరికైనా చాలా సిక్నెస్ వచ్చి తగ్గిన వాళ్ళకి పూర్తిగా ట్రీట్మెంట్ జరగక మళ్ళీ అది పైకి వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఈసారి వాట్ ఐఎమ్ సీయింగ్ వెరీ క్లియర్లీ ఈజ్ జెమినై హ్యాస్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అబౌట్ ఇట్స్ వెరీ క్లియర్ సిగ్నల్స్ అబౌట్ హెల్త్. ఎక్కడో వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన మెడిసిన్స్ కానీ డైట్ కానీ చాలా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ఎక్స్టర్నల్గా అంటే బయటకు వెళ్ళి తినడము, ఈటింగ్ అవుట్ ఇవన్నీ బాగా మానేయాలి. హోమ్ మేడ్ ఫుడ్, న్యూట్రిషన్స్ ఫుడ్, ఎక్స్ట్రీమ్లీ టూ మెనీ వెజిటబుల్స్ తీసుకునే మీ హెల్త్ని మళ్ళీ వాపస్ తీసుకురాగలరు. కొంత జాగ్రత్త డైట్, కొంత జాగ్రత్త ఆన్ మెడిసిన్స్, బోత్ ఆర్ ఈక్వల్లీ నీడెడ్ టు బ్రింగ్ బ్యాక్ యువర్ హెల్త్. సమ్వేర్ యూ హ్యావ్ బీన్ టోటలీ నెగ్లెక్టింగ్ యువర్ హెల్త్. ప్లీజ్ టేక్ కేర్. ఇప్పుడు let us try to find out what
the cards have to say about family conditions and relationships area for Gemini. కొంత మీ ఓన్ ఈగో వల్ల లేకపోతే మీ ఓన్ అహం వల్ల ఎక్కడో మీరు కొంతమందితో క్లియర్గా కమ్యూనికేట్ చేయలేక మంచి మాటలు మీ నోటంపటి రాక కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఆ ప్రాబ్లమ్స్ని కట్ చేసుకోవాల్సిన ఏడాది ఇది. మీరు క్లియర్గా వెళ్ళి మీ రిలేషన్షిప్స్ హీల్ చేసుకోవాలి. ప్రేమగా స్పెషల్లీ మీ ఇన్నర్ ఫ్యామిలీని చూసుకోండి. మీ సిబ్లింగ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ అలా ఇన్నర్ ఫ్యామిలీని చూసుకుని వాళ్ళలో ఎక్కడైనా మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే తప్పకుండా ఈ ఏడాది జూన్ జూలైలోగానే అది హీల్ చేసేసుకోండి. అనవసరంగా దాన్ని పొడిగించొద్దు. ఎందుకంటే దానివల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మిమ్మల్ని బాధ పెట్టచ్చు. జూన్ జూలై ఈజ్ యువర్ డెడ్ లైన్. Forgive and forget and move on and communicate that to them is a very clear signal as far as relationships is concerned. Gemini ki inko important ఇది ఉంది. Don't spoil your relationships further. కొంత టోన్ డౌన్ అవ్వండి రిలేషన్షిప్స్ ఏరియాలో అని చెప్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రిలేషన్షిప్స్ లేకపోతే ఏమీ లేదు లైఫ్లో. అక్కడ మాత్రం ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ ఏడాది జెమినై వాళ్ళకి. నౌ అసలు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది జెమినై వాళ్ళకి అనేది చూద్దాం. స్లోగా మీ ఫైనాన్షియల్ పొజిషన్ను కొంత బ్యాలెన్స్ అవ్వడం మొదలెడుతుంది ఈ ఏడాది. ఫర్ అ లాంగ్ టైమ్ జెమినై పీపుల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. Most of the Gemini people have been also being very scared of putting too much money into anything because of past experiences. ఎక్కడ బిజినెస్లో ఈ ఏడాది ఎక్స్ట్రా మనీని పెట్టకండి. మీ ఓన్ మనీని ఎక్కడా పెట్టకుండా ఉంటేనే శ్రేయస్కరం. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని అక్కర్లేని చోట ఖర్చు పెట్టకుండా కావాల్సిన చోటే ఖర్చు పెట్టడానికి ఒక ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకొని తీసుకోండి. నో రిస్క్ టైం. ఈ రిస్క్ తీసుకునే టెండెన్సీ ఏదైతే జెమినీకి ఉందో అది ప్లీజ్ తీసుకోకండి ఈ ఏడాది. ప్లీజ్ రెస్ట్రెయిన్ ఫ్రమ్ దట్. బికాజ్ రిస్క్ తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఆ రిస్క్ని కంపన్సేట్ చేసుకోవడంలో వెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్స్ ఇప్పుడు ఉన్నాయి కదా వావ్ అనుకుని ఎక్కువ ఖర్చు పెట్టేసుకుని తర్వాత చేతులు కాల్చుకున్నట్టు ఉండే పరిస్థితి తెచ్చుకోకండి. బై నవంబర్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విల్ టేక్ అ యూ టర్న్. బట్ ఎక్కడైనా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన స్పెషల్లీ ఫైనాన్షియల్ ఏరియాలో మీరు కాంప్రమైజ్ అయిపోయి ఫైనాన్స్ని స్టెబిలిటీ తెచ్చుకోవాలన్నా కాంప్రమైజ్ అయిపోయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోండి. ఎక్కడా దానికి వెనక్కి జంకకండి. మీరే తగ్గాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. నౌ జాబ్ సిచ్యువేషన్లో కానీ స్టూడెంట్స్ చదువుల సిచ్యువేషన్లో కానీ ఈ ఏడాది జెమినై వాళ్ళకి ఎలా ఉంది? జాబ్ సిచ్యువేషన్ వండర్ఫుల్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ న్యూ జాబ్ దిస్ ఈస్ ద ఇయర్ యూ విల్ గెట్ ఇట్. అండ్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఇట్ విల్ గో ఫర్దర్ ఫర్ అ లాంగ్ టైమ్. కష్టపడడానికి భయపడకుండా ముందడుగు వేసి కరెక్ట్ రైట్ ప్లేసెస్కి అప్లై చేయాలి. రైట్ పీపుల్ని అప్రోచ్ అవ్వాలి అంటోంది. అది మీకు స్ట్రెంగ్త్ ఇచ్చి తప్పకుండా మీకు మంచి ఆప్షన్స్ చూపిస్తుంది. ఈవెన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏరియాస్ తక్కిన ఏరియాస్ని కవరప్ చేస్తాయి. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ 2 subjects which are really your subjects and 2 subjects which are not really your subjects but you have to do it, ఈ 2 సబ్జెక్ట్స్కి వచ్చే మార్క్స్ కానీ ఈ 2 సబ్జెక్ట్స్లో మీరు అచీవ్ చేసేది కానీ ఆ తక్కిన రెండింటిని ఓవర్లాప్ చేసేస్తుంది. అంత బాగా అచీవ్ చేయగలరు. Keep your options open at all times. Do not close doors on opportunities. This is your time to really grow in career and in studies also for you. This is your year of career. Now, let us see how your mental condition will be in this year. That means, what are your general thoughts in the year and how are you going? You have lots of wishes, but most of them seem very silly right now. ఇప్పుడు అలా అనిపించినా at a later stage you will realize that your silly little things were the ones that will give you joy. ఈవెన్ చిన్న ఆస్పిరేషన్స్ అయినా వదలకండి. వెళ్ళి అచీవ్ చేయండి. తప్పకుండా ఆనందాన్ని ఇస్తుంది. మీ చిన్న అచీవ్మెంట్స్ ఆర్ చిన్న కోరికల్ని ఈ ఏడాది తప్పకుండా తీర్చుకోండి.
యువర్ మెంటల్ కండిషన్ విల్ బీ ఒక చిన్న కోరిక తీరిన చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి మెంటల్ కండిషన్లో ఉంటారు. మీరు ఇంకొకళ్ళకి మానిటరీ ప్రకారంగా కానీ గిఫ్ట్స్ ప్రకారంగా కానీ చిన్నదిచ్చినా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ఇయర్ ఇది. అంటే కొంచెం చేసినా చాలా ఆనందాన్ని ఇవ్వగలరు, కొంచెం ఎక్కువ చేస్తే ఇంకా ఆనందాన్ని ఇవ్వగలరు. చూసుకోండి, ఈ ఏడాది గివింగ్ గిఫ్ట్స్ ఇయర్ అనుకుని చూసుకోండి. యూ విల్ రియల్లీ బీ వెరీ హ్యాపీ విత్ ద వండర్ఫుల్ ఎనర్జీస్ దట్ బ్రింగ్స్ బ్యాక్. Let us see what are the different suggestions and care suggestions that tarot is giving you today. For Gemini people, it says be very careful, do not lose out on your relationships. Relationships ni జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోమంటోంది. What you are good at అది చెయ్యండి, అది చేసి దాని మీద ప్రైడ్ తెచ్చుకోండి అంటోంది. What you do, if you are good at it, that is what you are born to do. Please do it with full concentration and full zeal. Do not have even one point where you think this is not what I want to do. If that is not what you want to do, change to something that you want to do. Wish you a wonderful year this year. All the people of Gemini sign, have a wonderful time. విజయనామ సంవత్సరం క్యాన్సరియన్స్కి ఎలా ఉందో చూద్దాం. ముందు హెల్త్ గురించే చూద్దాం. హెల్త్ బాగానే ఉంది, కానీ ఎక్కడో బ్లడ్ తక్కువ ఉంటుంది మీలో. అది ఒకటి చెక్ చేయించుకోండి. అవసరం ఉంటే బాగా బ్లడ్ పట్టేది ఏదైనా తిని ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుని ఇలాంటివి ఏమైనా చేయాలేమో చూసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు హెడేక్ వస్తుంది. క్యాన్సరియన్స్కి హెడేక్ రావడము, లేకపోతే హెడ్లో కొంచెం గమ్ముని ఫెటీగ్ రావడము, గమ్ముని అలసిపోవడము ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ హెల్త్లో ఏమీ ప్రాబ్లం లేదు. మీరు హాయిగా సుఖంగా ఏడాదంతా గడిపేస్తారు. ఫైనాన్షియల్ పొజిషను ఎలా ఉందో చూద్దాం క్యాన్సరియన్స్కి. ఖర్చులు చాలా ఉన్నాయి, కానీ ఖర్చులకు కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఎక్కడో భయం ఉంటుంది మీలో, ఈ సరిగ్గా ఈ టైంకి వస్తాయా రావా, అయ్యో ఆ డబ్బులు అలా అయిపోయాయి, ఈ సరిగ్గా మనం ఖర్చు పెట్టామా లేదా, ఇలాంటి డౌట్లు చాలా ఉంటాయి. ఆ డౌట్ల మధ్య నుంచే మీ యాక్చువల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. మీరు కాన్ఫిడెంట్గా నాకు అవసరం ఉన్నప్పుడు డబ్బు అక్కడ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఉంచుకోండి, అది పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. మీరు దాని గురించి వరీ అయ్యారో డిలేస్ జరుగుతూ ఉంటాయి. డిలే జరగడానికి మీ ఓన్ థాటే కారణం అవుతుంది తప్ప లేకపోతే ప్రాబ్లం ఏమీ ఉండదు. పాతవి ఓల్డ్ మనీ ఏదైనా మీ చేతికి అందడం కానీ, లేకపోతే ఓల్డ్ మనీ ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఇలాంటివి రావడం కానీ జరగడం చాలా క్లియర్గా సిగ్నల్ ఇస్తుంది టారో. హాయిగా గ్రేస్ఫుల్గా రిసీవ్ చేయండి, టైంకి కూడా అందుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫైనాన్షియల్లీ దిస్ ఇయర్. రిలేషన్షిప్స్ ఏరియాలో క్యాన్సరియన్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు ఈ ఏడాది మీరు రిలేషన్షిప్ ఏరియాలో. ఆ డిసిషన్ మీద కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఉండాక ఇంక మీరు దాని గురించి వరీ అవ్వకూడదు. కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానా లేదా, ఈ రిలేషన్షిప్ ఇలా వద్దనుకున్నాను, ఆ రిలేషన్షిప్ ఇలా కావాలనుకున్నాను, ఇది తప్పు చేయలేదు కదా, రాంగ్ డిసిషన్ తీసుకోలేదు కదా, ఇలాంటి డౌట్లు కూడా మీకు వద్దు. అసలు మామూలుగానే అవసరం కన్నా ఎక్కువ అనాలిసిస్ మీరు చేస్తారు. ఈ ఏడాది మాత్రం అనాలిసిస్ తగ్గించేసేయండి. మీరు తీసుకున్న డిసిషనే కరెక్ట్. ఈ డిసిషన్ మీద కట్టుబడి ఉంటారు, గౌరవంగా ఉంటారు. చాలా లైఫ్లో ముందుకెళ్ళడానికి ఈ ఏడాది మీరు తీసుకునే రిలేషన్షిప్ ఏరియాలో తీసుకునే డిసిషన్స్ మీకు లైఫ్ ముందు కూడా చాలా ఉపయోగపడే డిసిషన్స్ మీరు తీసుకుంటారు. మీరు ఒక్కసారి ఆలోచించారో దాని మీదే నిలబడండి. ఆ నిలబడడం క్లియర్గా నిలబడండి. కొన్ని రిలేషన్షిప్స్ కట్ ఆఫ్ అవుతాయి, కొన్ని జాయిన్ అవ్వకుండా ఉండిపోతాయి. దేనికి భయపడకండి. చాలా మంచి జరగాలి మీ లైఫ్లో ముందు అంటే మీ ఆలోచన ఈ టైంలో ఏముందో అదే చెయ్యండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీకన్నా మీ ఆలోచనల కన్నా మీ స్ట్రేచర్ కన్నా దేనికి ఒప్పుకోకండి. ఈవెన్ ఇన్ జాబ్ మీకు ఈ జాబ్ చేయాలనుంది అన్నాక ఆ జాబ్
చెయ్యండి. అంతేకాని దానికన్నా తక్కువ జాబ్కి సెటిల్ అయిపోకండి. మీకు ఈ రకంగా నా లైఫ్ కావాలి అనుకుంటే ఆ రకంగా దానికే మీరు వెళ్ళండి. దానికన్నా తక్కువకి మీరు సెటిల్ అవ్వకండి. మీకు ఏది కావాలో అది మీకు అందే డిజర్వబిలిటీ మీకుంది, టాలెంట్ మీకుంది, మీకు ఆ సత్తా కూడా ఉంది. దాన్ని తగ్గించుకోకండి ఎట్టు పరిస్థితుల్లోనూ. రిలేషన్షిప్ ఏరియా ఈజ్ యువర్ స్ట్రాంగెస్ట్ ఏరియా దిస్ ఇయర్. ఈ టైంలో మీరు తీసుకున్న రిలేషన్షిప్ డిసిషన్స్ మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు జాబ్ సిచ్యువేషన్లో కానీ, స్టూడెంట్స్ చదువులు సిచ్యువేషన్లో కానీ కార్డ్స్ క్యాన్సేరియన్కి ఏమి సిగ్నల్స్ ఇస్తున్నాయో చూద్దాం. కంప్లీట్ చేంజ్ ఆఫ్ జాబ్, complete change of roles, complete change of anything concerning job studies is very clear in this cards. మీకు కంప్లీట్ చేంజ్ ఇప్పుడు ఈ ఏడాది అవసరం అంటే ఇట్ ఈస్ సేయింగ్ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ వన్ ఓకే దిస్ హెస్ కమ్ అవర్ లైఫ్ లెట్ us just see. It's not like that. It is needed for you to go forward in life. మీ చేంజెస్ ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లోనూ ఈ జాబ్ సిచ్యువేషన్లో కానీ చదువుల సిచ్యువేషన్లో కానీ ఏమైనా చేంజెస్ వస్తే గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేయండి. రెస్ట్ ఆఫ్ ద ఇయర్ విల్ బీ అ కేక్ వాక్ ఫర్ యూ. అండ్ చదువుల్లో కూడా మీరు చదువుకున్నది మీకు బాగా బురకే ఎక్కుతుంది, మీరు అది రీప్రొడ్యూస్ చాలా బాగా చేయగలరు. ఆ కనెక్షన్ బిట్వీన్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ అండ్ వాట్ యూ హ్యావ్ టు రీప్రొడ్యూస్ దేర్ విల్ బి వెరీ నైస్ విత్ యూ. Cancerians are going to come out with flying colors this year in any exam they set. There is another very important signal here. మీ నాలెడ్జ్ని కానీ మీ టాలెంట్ని కానీ అవసరం కన్నా తక్కువగా అంచనా వేసుకోకండి. మీరు వాట్ యువర్ టాలెంట్ ఈజ్ దానికన్నా కొంచెం ఎక్కువే మీ గురించి ఆలోచించండి. బికాజ్ మీకు జనరల్గా మీకు ఉన్నదానికన్నా స్ట్రెచ్ చేయడం అలవాటు ఉండదు. అందుకే మీరు అది రీచ్ అవ్వలేరు తప్ప యాక్చువల్గా మీ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ వాట్ యు ఆర్ డూయింగ్. అది మీరు గుర్తుంచుకోండి. మీ దానికన్నా తక్కువగా మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఆ రకంగా ఎవరైనా ఎస్టిమేట్ చేసినా మీరు ఒప్పుకోవద్దు. దట్ ఈస్ హౌ యూ కెన్ లీడ్ అ వండర్ఫుల్ జాబ్ సిచ్యువేషన్ ఆర్ స్టడీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ దిస్ ఇయర్. Now let us see what the tarot is giving you as a suggestion this year. ఏంటి మీకు సజెషన్స్ ఇస్తోంది, ఏంటి మీరు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటోంది అని. చాలా క్లియర్ సిగ్నల్ ఏంటంటే మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఇది చేయాలా అది చేయాలి అనే ఆప్షన్స్ ఉన్నప్పుడు మీ మనస్సు మాట వినండి. వీళ్ళు బాధపడతారేమో, వాళ్ళు బాధపడతారేమో, అది ఇలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుంది, మీ ఇమాజినేషన్ని మీరు అస్సలు ఎక్కువ చేసుకోకండి. మీ మనస్సు మాట వినండి. చెయ్యాలి అనుకుంటే చేసేయండి. చెయ్యొద్దు అని ఈ మాత్రం కొంచెం పిసరనిపించినా చేయకండి. కళ్ళకి గంతలు కట్టుకుని తక్కిన వాళ్ళ మాటలు విని ఏదైనా చేస్తే ఈ ఏడాది మీకు రాణించదు అని చెప్తోంది. మీరు కొంచెం లో ఎనర్జీస్లో ఉన్నారు, చాలా గమ్ముని డిప్రెస్ అయిపోతున్నారు, చాలా గమ్ముని ఎక్స్టర్నల్ ఫీచర్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అది ఎఫెక్ట్ చేయకుండా పైకి రావడం చాలా ఇంపార్టెంట్. మీకు ఏమీ ప్రాబ్లం లేదు, ఉంటుందేమో అనే ఇమాజినేషనే మిమ్మల్ని తక్కువ చేస్తోంది. మీ ఓన్గా యు ఆర్ వెరీ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని అర్థం చేసుకోండి. మీ పొటెన్షియల్ని మీరు చూసుకుని, ఏ క్యాన్సేరియన్ అయితే ఈ ఏడాది వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు చూసుకుంటారో వాళ్ళకి తిరుగులేదు. ఈ ఏడాదే కాదు, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఫర్ అ లాంగ్ టైం వాళ్ళకి తిరుగు ఉండదు. హాయిగా సుఖంగా గడపండి. విజయనామ సంవత్సరం విజయంగా గడపండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. విజయనామ సంవత్సరం లియో వాళ్ళకి ఎలా ఉందో చూద్దామా? యాజ్ యూజువల్ హెల్త్ చూద్దాం ముందు. హెల్త్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీలో. అది నెగ్లిజెన్స్ వద్దు. ఈ ఏడాది యూ విల్ ఫైండ్ ది రైట్ డాక్టర్స్, యూ విల్ సీ మ్యాజిక్ హ్యాపెనింగ్. చాలా ఏళ్ల నుంచి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమీ లేదుటా అని చెప్పిన వాళ్ళకి ఈ ఏడాది సొల్యూషన్ కనబడుతుంది. ఆల్టర్నేట్ మెడిసిన్ మీద చాలా మీకు అడ్వాంటేజ్ దొరుకుతుంది, చూసుకోండి జాగ్రత్తగా. Now let us see how the family situation or the relationships area is for this sign. లియో వాళ్ళు కొంత రిలేషన్షిప్ ఏరియాలో స్టకప్ ఫీల్ అవుతున్నారు. ఆ స్టకప్ ఫీలింగ్ కొంత ఈ ఏడాది విడుస్తుంది. అంటే కొంతమంది మీకు
వాటంతా అదే దూరం వెళ్ళడము, లేదంటే కొంతమందికి బాసులు చేంజ్ అయిపోవడము, కొంతమంది యూనిట్స్ చేంజ్ అవ్వడము, కొంతమంది ప్లేస్ చేంజ్ అవ్వడమో జరుగుతుంది. తప్పకుండా ఏదో రకంగా మీకు అంత కంఫర్టబుల్గా లేని రిలేషన్షిప్స్లోంచి మీరు కొంచెం డిస్టెన్స్ అవ్వడం ఈ ఏడాది తప్పకుండా జరుగుతుంది. అలా జరిగినా జరగకపోయినా మీరే ఆ ఇనిషియేటివ్ తీసుకుని కొంచెం బాదరింగ్ నైబర్స్ ఉన్నారనుకోండి, చేంజ్ ద ప్లేస్. బాదరింగ్ బాసెస్ ఉన్నారనుకోండి, ట్రై ఫర్ అనదర్ యూనిట్. డూ దిస్ వాలంటరీలీ ఆల్సో, ఇట్ విల్ వర్కౌట్ అంటోంది. దాట్ ఈస్ అ వెరీ అడ్వాంటేజియస్ థింగ్. ఇంకో విషయం ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ తెచ్చుకోండి. అంటే ఎక్కడైనా నో అనాలంటే నో చెప్పి, ఎస్ అనాలంటే ఎస్ చెప్పే ఆ క్వాలిటీని మీలో ఎక్కువ పెంచుకోండి. ఈ ఏడాది అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నవంబర్ టు ఫిబ్రవరి ఈజ్ యువర్ టఫ్ టైమ్ విత్ పీపుల్ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో మీ చేతిలో మీ ఓన్ మనసులో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. నౌ దాట్ స్ట్రెంగ్త్ యూ హ్యావ్ టు క్రియేట్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్ బిఫోర్ ఓన్లీ. నో అనలేని వాళ్ళు నో అనడం నేర్చుకుని, ఎస్ అనలేని వాళ్ళు ఎస్ అనడం నేర్చుకోవాలి అని చాలా క్లియర్ సిగ్నల్ ఇవాళ టారో ఇస్తోంది. ఇప్పుడు లెట్ us see the job situation for the sun sign. లియో వాళ్ళకి జాబ్ సిచ్యువేషన్లోనూ కొంత అర్థం కాని సిచ్యువేషను, కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఏడాది. ఆ కన్ఫ్యూజన్స్లోంచి మిమ్మల్ని మీరే బయటికి తీసుకురావాలి. కన్ఫ్యూజన్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బికాస్ కన్ఫ్యూజన్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ మేక్ అ చాయిస్. ఈ చాయిసెస్ జాగ్రత్తగా తీసుకుంటే తప్పకుండా యూ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోయి అక్కడే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకోకూడదు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తోంది. కన్ఫ్యూజన్లోనే ఉండిపోకండి, అక్కడి నుంచి ఒక చాయిస్ తీసుకుని మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ దాట్. Ask someone elderly for advice this year about your job అంటుంది. Maybe a super boss, or maybe your parents, or maybe someone who is already there. You can ask for a suggestion. There's nothing wrong in taking a good suggestion if you're not able to decide something, or if you're not able to choose something. So choose your time well అంటుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఈ ఏడాది లియో వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నాడు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా చాలా క్లియర్ సిగ్నల్ వచ్చింది. ఏంటంటే టోటల్ డిఫరెన్స్ ఇన్ ది ఫైనాన్సెస్ వస్తుంది. ఇఫ్ యూ నీడ్ టు చేంజ్ సంథింగ్, ఆల్రెడీ ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇది పెద్దగా రాణించటం లేదు అనే సిచ్యువేషన్స్ ఏమైనా మీకుంటే, దిస్ ఈజ్ యువర్ ఇయర్ టు చేంజ్ ఇట్. జూలై నుంచి నవంబర్ మధ్యని ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా పకడ్బందీగా ఉంచుకోండి. అక్కడ స్లిప్ అయ్యారంటే రెస్ట్ ఆఫ్ ద ఇయర్లో దానికి పేబ్యాక్ సిచ్యువేషన్స్ వస్తాయి అంటోంది. వరల్డ్ అంతా ఏమనుకుంటోందో అదే మీరు ఫైనాన్సెస్ గురించి అనుకోవద్దు. రిసెషన్ నడుస్తోంది, లేకపోతే మార్కెట్ బాగోలేదు, లేకపోతే బిజినెస్ ఏమీ బాగోలేదు, ఈ బిజినెస్లో ఏమీ డబ్బులు లేవు, ఈ రకమైన జాబ్లో డబ్బులు లేవు, ఇలాంటి వరల్డ్ అంతా ఆలోచించే అన్కాన్షియస్లోకి మీరు వెళ్ళిపోకండి. మీ కాన్షియస్నెస్ మీది, మీ ఆలోచన మీది. ఆ కట్టుబడి మీద ఉంటే మీరు తప్పకుండా వెళ్ళగలరు. డోంట్ ఫ్లో విత్ ది వరల్డ్ జస్ట్ బికాజ్ యు ఆర్ వన్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ స్పెషల్. బీ స్పెషల్. నౌ లెట్ us see what tarot has to say towards a signal to you or a special message to all the people in the Leo sign. పాత మాటలు తలుచుకొని అనవసరంగా బ్రూడ్ చేయకండి. పాత మాటలు, పాత విషయాలు, పాత హర్ట్స్ ఎక్కువ గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చినప్పుడు వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కొంత పక్కకి నెట్టేసి కొంత హీల్ చేసేసుకుని కొన్ని ఫర్గివ్ చేసి ఫర్గెట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పాత మనుషులు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి మళ్ళీ రావడం జరుగుతుంది. టేక్ కేర్, బికాజ్ యూ డోంట్ నో హూ ఈజ్ వాట్ నౌ. ఐ నో యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఆ చిన్నప్పుడు ఉన్న ఆ పర్సన్ సేమ్ పర్సన్ ఇప్పుడు కూడా అవ్వాలని రూల్ లేదు. చాలా జాగ్రత్తగా మసలండి, జనాలతో జాగ్రత్తగా మసలండి. ఎవరిలో ఏ డెవిలిష్ క్వాలిటీ ఉందో మీకు తెలీదు. జాగ్రత్తగా ఉండండి, మనుషులతో జాగ్రత్తగా ఉండండి అని చాలా క్లియర్ సిగ్నల్ మీకు వస్తుంది. హాయిగా జాగ్రత్తగా బతకండి. ఈ ఇయర్ మీకు హాయిగా సుఖంగా ఉంటుంది. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ.
నామ సంవత్సరం వర్గో వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు హెల్త్ పరంగా వర్గో వాళ్ళకి ఎలా ఉంది? అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు కేర్ తీసుకుంటే బాగుంటుంది, కేర్ తీసుకోకపోతే డిటీరియరేట్ అవుతుంది అంటోంది. దట్ ఆల్సో మీన్స్ యూ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హెల్త్ కండిషన్. జాగ్రత్తగా తినండి, జాగ్రత్తమైనవి తినండి. ఈటింగ్ జంక్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేయండి. ఈ ఏడాది జనరల్గా కూడా మెటబాలిక్ సిస్టమ్ని దెబ్బతీసే రకంగా వెదర్ కూడా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న ఎయిల్మెంట్ వచ్చినా ఈ ఏడాది ఇట్ విల్ స్టక్ యూ అప్ విత్ టైమ్. చాలా టైం పడుతుంది తగ్గడానికి. ఆ టైం తగ్గించుకోవాలంటే జాగ్రత్తగా తినండి. మీ ఫుడ్, మీ లిక్విడ్స్, మీరు తీసుకునే లిక్విడ్స్ మీద మీ హెల్త్ డిపెండ్ అవుతుంది అని వెరీ క్లియర్ సిగ్నల్ వస్తుంది. జాగ్రత్తగా తిని జాగ్రత్తగా ఉండండి. Now let us see how the family situation or the relationship area will be for Virgo people. వర్గో వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది ఒక న్యాచురల్ టెక్నిక్. వాళ్ళు జాగ్రత్తగానే బ్యాలెన్స్ చేసేస్తారు, కానీ ఎక్కడో కొన్ని చోట్ల ఒక పార్షియల్ ఫీలింగ్ ఉంటుంది. ఈ పార్షియల్ ఫీలింగ్ వల్ల వాళ్ళ చుట్టూ కొంచెం జెలస్నెస్ కనిపిస్తుంది. కొంతమంది ఓరవలేని వాళ్ళు మిమ్మల్ని చూసి పర్వాలేదు వీళ్ళు బాగానే ఉన్నారు అనుకోరు. అయ్యో వీళ్ళు ఇంత బాగా చేసేసారే, వీళ్ళు ఎంత హాయిగా ఉంటున్నారే అనుకునే వాళ్ళు మీ చుట్టూ ఎక్కువ అయిపోతారు. అందుకు దానికి ఒక మంచి సిగ్నల్ కూడా ఇచ్చింది. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోండి, ఈ చేతికి చెప్పొద్దు, గుట్టు మెయింటైన్ చేయండి అని చెప్తోంది. అందరికీ మీ విషయాలు చెప్పేకండి. స్పెషల్లీ మనీ విషయం కానీ మెటీరియలిస్టిక్ మీ అక్యూమిలేషన్స్ గురించి ఎక్కువ ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. మీలో ఉంచుకోండి, మీరు అనుభవించండి. ఎక్కువ దాని గురించి డిస్క్లోజ్ చేస్తే ఎనర్జీస్ అంత బాగుండవు చుట్టూ అనేది చాలా క్లియర్ సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు అసలు వర్గో వాళ్ళకి ఈ ఏడాదంతా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్సలెంట్ ఫైనాన్సెస్ ఉంటాయి, కానీ కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేసినవి వెనక్కి రావాల్సిన డబ్బులు ఉంటాయి చూడండి. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం టైం తీసుకుంటాయి. ఆ టైం ల్యాప్స్ కూడా ఎందుకంటే ఎక్కడో మీరు అన్ఫినిష్డ్ బిజినెస్ మీకు ఉండిపోయి ఉంటుంది అంటుంది. ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలా, ఎవరికైనా మీరు ఏదైనా అందజేయాలా, అది పూర్తి చేసుకోండి. ఈ ఏడాది మేక్ ఇట్ అ పాయింట్ టు కంప్లీట్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బై క్లియరింగ్ యువర్ లోన్స్, క్లియరింగ్ హ్యాండ్ లోన్స్, క్లియరింగ్ ఫేవర్స్. ఎవరైనా మీకు ఫేవర్ చేస్తుంటే వెంటనే రిటర్న్ చేయండి. ఆ రిటర్న్ చేసినప్పుడు దానివల్ల వచ్చే ఎనర్జీస్ మీకు పనికొస్తాయి. డెవిలిష్ నేచర్ తెచ్చుకోకండి. అప్పుడప్పుడు టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, టెంప్టేషన్స్ తగ్గించుకోండి. తప్పకుండా మీ ఫైనాన్షియల్ స్టేట్ చాలా బాగుంటుంది. ఈ ఏడాది ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంది. తప్పకుండా మీ సెకండ్ హాఫ్ కూడా పూర్తి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్లాన్ చేసి ఇల్లు కట్టుకోండి. ఫీమేల్ ఎనర్జీ విల్ బీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిల్డింగ్ అ హోమ్. సో దిస్ ఈస్ అ సిగ్నల్ ఫర్ ఆల్ మెన్. లెట్ ద ఫీమేల్స్ ఆఫ్ ద హోమ్ ఆల్సో డిసైడ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ యువర్ బిల్డింగ్ ద హోమ్ ఆర్ బయింగ్ ద హోమ్. సర్టన్లీ థింగ్స్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యూ అంటోంది. పిల్లలతో ఒక సిగ్నల్ ఉంది. పిల్లల మీద డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మీరు ప్రేమతో అవసరం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త. వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం బెటరు. అనవసరంగా మీ ఒక టాయ్ కోసము, ఒక గేమ్ కోసము, లేకపోతే ఏదో వాళ్ళ కోరిక తీర్చడం కోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడే సిచ్యువేషన్ తప్పకుండా కనిపిస్తోంది. ఆ డిసిషన్ తీసుకునే ముందరే వాళ్ళతో తప్పకుండా మాట్లాడుకోండి. ఇప్పుడు లెట్ us see what tarot as such will give you a signal or some sort of a message from its size for your whole year. Tarot is telling you to live a balanced life, again in money situation and in relationship situation. Communications clear ga unchukondi. Transparency అడుగుతోంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్లీ ఎట్ అ జాబ్ సిచ్యువేషన్. ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో ఆర్ ఈవెన్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్యని టోటల్ ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, మీకు మీ బాస్కి మధ్యని, మీకు మీ సబార్డినేట్స్కి మధ్యని ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా చూసుకోమని చెప్తున్నారు. అది మెయింటైన్ చేసినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది మీ సిచ్యువేషన్ అని చెప్తుంది.
ఇంకోటి ఏంటంటే కొంత డిప్రెస్డ్గా ఉండే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీకు ఎక్కువ జారడం జరుగుతుంది. వాళ్ళ ఎనర్జీని మీకు అంటుకొనివ్వకండి. అంటే ఎక్కువసేపు ఎవరి గోడు వినకండి. దానివల్ల మీ ఎనర్జీస్ తక్కువయ్యి మీరు కూడా బాధపడి మీరు పర్ఫార్మెన్స్లో ఆ బాధని చూపించడం జరగచ్చు. అందుకు ఎవరి గోడు వినకుండా హ్యాపీగా మీ లైఫ్ మీరు బతకండి. విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అ వండర్ఫుల్ ఇయర్ దిస్ ఇయర్. విజయనామ సంవత్సరం లిబ్రా వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. హెల్త్ పరంగా లిబ్రా వాళ్ళకి టారో ఏంటి సజెషన్ ఇస్తుందో చూద్దాం. వెయిట్ తగ్గించుకోండి ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్, బికాజ్ యూ మే హ్యావ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ దిస్ ఇయర్. జాగ్రత్తగా, యాసిడ్స్ ఎక్కువ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది కనుక స్పైసీ ఫుడ్ తినడం కానీ అవుట్ సైడ్ ఫుడ్ తినడం కానీ తగ్గించేసేయండి. ఆయిల్స్ తగ్గించేసేయండి. బాగా వాటర్ తాగండి. మీకు బేసికల్గా మెటబాలిజం మీదే ఈ ఏడాది అంతా ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ఏరియా చూసుకుంటే చాలు, తక్కిందంతా బాగానే ఉంటుందని చెప్తోంది. దానివల్ల తలనొప్పి కూడా రావచ్చు. ఆ తలనొప్పికి మీరు డైరెక్ట్గా మీ స్టమక్ ప్రాబ్లమ్స్నే చూసుకోండి. దానికే మీరు సొల్యూషన్ చేస్తేనే ఈ తలనొప్పి తగ్గుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. నౌ నెక్స్ట్ లెట్ us see the financial condition of all the people in this sign. లిబ్రన్స్కి డబ్బులు ఎవరైనా మన దగ్గర నుంచి తీసేసుకుంటారేమో, లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసింది మనకి పోతుందేమో అనే కండిషన్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఈ ఏడాది తప్పకుండా మనం డబ్బులు చాలా వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి అని రాసుంది. ఎవరైనా ఫైనాన్సెస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఓన్ డబ్బులు పెట్టకండి. లిబ్రన్స్కి ఈ ఏడాది ఓన్ డబ్బులు పెడితే అది మునిగిపోయే ఛాన్స్ చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఫైనాన్సెస్ తెచ్చుకుని పెట్టుకుంటేనే మీరు రాణిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అయినవి మధ్యన వెరకొట్టేసే పరిస్థితి రావచ్చు. వెరకొట్టకండి. డిపాజిట్స్ కానీ ఏవైనా మెచ్యూర్ అయ్యే ముందరే కానీ ఇన్వెస్ట్మెంట్స్ బ్రేక్ చేస్తే మీకు రావడం ఎలాగూ తక్కువే వస్తుంది. దాన్ని అనవసరంగా చేసేమే మనం కొంత ఆగుంటే బాగుండేదే అనే పరిస్థితి ఉంటుంది. లాస్ట్ మూమెంట్ దాకా ఆగే ట్రాన్సాక్షన్ చేయండి. కానీ ముందు నుంచి ఏదో ముందు చూపు కోసం చేస్తున్నట్టు మీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని మాత్రం పాడు చేసుకోకండి. ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వైజ్గా ఖర్చు పెట్టుకోండి. దుబారా ఖర్చులు చేయొద్దు ఈ ఏడాది. నౌ లెట్ us see రిలేషన్షిప్ ఏరియాలో ఎలా ఉంది ఈ సన్సైన్ వాళ్ళకి. రిలేషన్షిప్ ఏరియాలో కొంత బ్యాలెన్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ముందు కన్నా కొంత బ్యాలెన్స్డ్గా ఉండడము, కొంత ఎక్కువ ఎమికబుల్గా ఉండడము, ప్లస్ మీకు మిస్అండర్స్టాండింగ్స్ డైల్యూట్ అవ్వడము జరుగుతుంది. సో ఆల్ దిస్ ఇస్ గుడ్ ఓన్లీ. ఒకటే సైన్, పిల్లలతో కమ్యూనికేషన్ ఓపెన్గా ఉంటుంది. ఎక్కడో ప్రతి లిబ్రన్కి ఎక్కడో కొంచెం యూనో ఓపెన్నెస్ విత్ చిల్డ్రన్ అనేది చాలా క్లియర్ సిగ్నల్గా వస్తుంది. కూర్చుని మాట్లాడండి. కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిన దగ్గర కూడా కూర్చుని మాట్లాడితే సాల్వ్ అయ్యే పరిస్థితులు ఈ ఏడాది మీకు కనిపిస్తాయి. జూన్, జూలై, ఆగస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ యూ టు రిటైన్ యువర్ రిలేషన్షిప్స్ ఇఫ్ యూ వాంట్ టు రిటైన్ సమ్. Attending marriages, attending wonderful places, attending functions and celebrations will be certainly part of this year. Do not miss them. You will really enjoy. You will meet lot of new people that you would have really, loved to meet before. This is your chance to build up a situation where you will feel there are so many people in my life, which is something little lacking in your life right now. So that is what you can do with relationship area. Now let us see how your job situation is and how you are studying, education and job situation. Job lo కొంత మిస్అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్ కూడా కాకుండా ఇంకా దాన్ని చెప్పాలంటే మ్యానిపులేషన్ బై బాసెస్ టువర్డ్స్ యూ అని మీకు అనిపించే ఛాన్స్ చాలా ఉంది. కొంతమంది జస్ట్ టు గెట్ అవే ఆర్ జస్ట్ టు మేక్ దేర్ థింగ్స్ హ్యాపెన్ అండ్ జస్ట్ టు సేవ్ దేర్ స్కిన్స్ మిమ్మల్ని పణంగా పెట్టడం జరుగుతుంది. డోంట్ లెట్ పీపుల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్.
పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ థింగ్స్ విల్ యాక్చువల్లీ సాల్వ్. ఇది ఏంటంటే మీరు ఏమీ అనకపోవడం వల్లని, మీరేమీ కమ్యూనికేట్ చేయకపోవడం వల్లని మీ మీద ఒక అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ని మీరే అందజేసినట్టు జరుగుతుంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్స్ చాలా క్లియర్గా ఉంచుకోండి మీ బాసెస్తో, మీ సబార్డినేట్స్తో ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి. వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు వచ్చి హెల్ప్ చేసిన సిచ్యువేషన్ ఉంటుంది. సన్ సైన్ వచ్చింది. ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. మీరు షైన్ అవ్వాల్సిన ఏరియాలో తప్పకుండా ఈ ఏడాది షైన్ అవుతారు. మీరు దానికేసి బాగా కాన్సన్ట్రేషన్ పెట్టండి, బాగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఐఏఎస్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఇవి కానీ, లేకపోతే ఏదైనా ఒక హయ్యెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఈ సన్సైన్ వాళ్ళకి చాలా ఈజీగా దక్కుతాయి అంటోంది. ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దట్. సో ప్లీజ్ బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ స్టడీస్, consistent in your education, and certainly you're going to see lots of wonderful time. Now let us see what the tarot has in store for you as in suggestions and the cares that you have to take this whole year. Decisions తీసుకున్నప్పుడు తొందరపాటు వద్దు. అనవసరమైన వాళ్ళందరినీ సజెషన్ అడిగి మీ డిసిషన్ తీసుకోవద్దు. మీరు యు ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు టేక్ యువర్ డిసిషన్స్. ఎక్కడో ఎవరిదో సజెషన్ తీసుకుని మీరు అనుకున్నది కాకుండా వాళ్ళ సజెషన్ ఫాలో అయిపోయి దాన్ని సక్సెస్ అవ్వకపోవడం అనేది జరిగే ఛాన్స్ ఉంది. ఏ స్టేజ్లో అయినా మీ అనాలిసిస్ అందులో పార్ట్ అవ్వాలి. డోంట్ బ్లైండ్లీ ఫాలో ఎనీబడి. జస్ట్ టేక్ సజెషన్స్ if you need to, analyze it properly and then make a decision. Do not let others take your decision this year. You are the right person to make your decisions. One more thing is very clear indication. He says you look at the mirror. Look at the mirror for suggestions. అంటే మీరు అద్దం ముందు నించుని నేనే ఈ సిచ్యువేషన్తో నీ దగ్గరికి వస్తే ఏం చెప్పుండేవాడివి అని అడగండి. మీకు 10 మందికి ఇచ్చే సజెషను మీకు ఇప్పుడు మీరు ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇదే సిచ్యువేషన్లో నేను ఇంకొకళ్ళు వస్తే నేను ఏం సజెషన్ ఇచ్చేవాడిని అని ఆలోచించండి. యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్. హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్, హ్యావ్ అ వండర్ఫుల్ థింకింగ్ లైఫ్. బికాజ్ ఈ ఏడాది మీ థింకింగ్ ఎబిలిటీకి బాగా పదును పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ అండ్ విజయంగా హాయిగా సుఖంగా ఉండండి. స్కార్పియో వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందు హెల్త్ విషయం ఆలోచిద్దాం. ఈ ఏడాది స్కార్పియో వాళ్ళకి రీప్రొడక్షన్ చాలా బాగుంది. అంటే చాలామంది స్కార్పియో లేడీస్కి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా హ్యాపీ మూమెంట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మంచినీళ్ళు కొరత కానీ, ఫ్లూయిడ్స్ కొరత కానీ కొంచెం ఏడిపించే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా తాగండి. అక్కడ కానీ ఇంకో విషయం ఏంటంటే వాటర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైనా వాటర్ బయట ఎక్కడైనా తాగుతుంటే చెక్ 2 times and then take it. కొంచెం డిప్రెసివ్గా ఉన్న వాళ్ళకి ఈ ఏడాది కొంచెం ఎలివేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఏంటంటే మామూలుగా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కొంచెం బెటర్ అవుతారు. కొంచెం డిప్రెషన్లో ఉన్నవాళ్ళు నార్మల్ అయ్యే సిగ్నల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మేబీ యూ కెన్ మీట్ యువర్ కౌన్సిలర్ అండ్ థింగ్స్ విల్ బీ మచ్ బెటర్ ఫర్ యూ దాన్ బిఫోర్. ఇప్పుడు ఇదే సన్సైన్కి లెట్ us see how the financial state in this year is. ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంది. బ్లైండ్ ఫోల్డెడ్గా ఎక్కడైనా మీరు ఆలోచించకుండా డబ్బులు పెట్టిన దగ్గర నుంచి కూడా రిటర్న్స్ రావడం జరుగుతుంది అంటుంది. అంటే ఏమీ రిగ్రెట్స్ లేవన్నమాట. ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ డబ్బులు రావు అనుకున్న చోట దగ్గర నుంచి కూడా రిటర్న్స్ వస్తాయి. ఇంకేం కావాలండి? ఫైనాన్షియల్గా డిసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇది చాలా మంచి ఇయర్. డిసిషన్స్ అంటే ఎలాంటి డిసిషన్స్ అంటే ఏదైనా ఇల్లు మీద కానీ, స్థలం మీద కానీ, షాప్స్ మీద కానీ, ప్లేసెస్ ఆఫ్ బిజినెస్ మీద కానీ డబ్బులు పెడితే చాలా రాణిస్తుంది. అంటే చాలా తక్కువకి చాలా మంచి స్పేస్ క్రియేట్ అవుతుంది మీ లైఫ్లో అని చెప్తోంది.
సో ఫైనాన్సెస్ని మీకు ఏం జాగ్రత్త పడే పరిస్థితి కూడా లేదు, అన్నీ మీ ప్రకారంగానే నడుస్తున్నాయి. నౌ లెట్ us see how the job situation for these people is. మేక్ ఫ్రెండ్స్ విత్ యువర్ బాస్ అంటుంది. అంటే మీ మీ కింద పనిచేసే వాళ్ళు కానీ మీ పై పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళతో మీ మంచి కమ్యూనికేషన్ పెట్టుకుని మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మంచి సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళ ఇంటర్నల్ అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ని కూడా మీరు కేర్ చేస్తున్నట్టు మాట్లాడితే చాలు, మీ పని జరిగిపోతుంది. అంటే వాళ్ళ గురించి జస్ట్ ఒక మనిషిగా కాకుండా ఆ మనిషికి ఉన్న తాలూకు ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ని కూడా అర్థం చేసుకున్నట్టు కనబడితే మీ పని అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్సెస్లో మీకు ఇప్పటిదాకా కొంతమంది బై ఛాన్స్ వాపస్ ఇవ్వని డబ్బులు, వెనక్కి రాని డబ్బులు ఏమైనా ఉంటే అడిగి తీసుకునే పరిస్థితి. ఈ ఏడాది మీరు అడిగితే వస్తాయి, అడిగితేనే వస్తాయి, అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. సో అడిగి తీసుకోండి. ఏదైనా మీకు ప్రమోషన్ కావాలా అడిగి తీసుకోండి. పుట్ యోర్ టాలెంట్ ఇన్ ఫ్రంట్ అండ్ సే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ డిజర్వ్ ఇట్. ఎక్కడైనా సరే మీరు అడిగి తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది, అడిగి తీసుకుంటే మీకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టడీస్ ప్రకారంగా మీరు జాగ్రత్తగా ఏది నాకు మంచిది, ఏది నాకు ఎక్కువ ఇష్టమైన సబ్జెక్టు, ఎక్కడ నేను కృషి చేస్తే నాకు గమ్మున వస్తుంది అనే స్మార్ట్ థింకింగ్ చేస్తే మీకు ఎక్కువ మంచిది అని చెప్తోంది. నౌ లెట్ us see how the relationship area for this sun sign is. చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఏంటంటే మీరు మీ క్లోజ్ సర్కిల్ రిలేషన్షిప్స్ని జాగ్రత్తగా చూసుకోండి అని. మీ ఫస్ట్ ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వైఫ్తో ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ అయ్యి ఉంటే గో అహెడ్ అండ్ టాక్ టు హర్ అండ్ థింగ్స్ విల్ బీ ఫైన్. మీరు ఏదైనా చెప్పే ముందర 10 సార్లు ఆలోచించి చెప్పక్కర్లేదు, ఓపెన్గా మాట్లాడగలిగిన ఇయర్ ఇది. అందుకే ఓపెన్ communication is going to work out for you better than waiting and seeing that time will heal. ఏదైనా మీరు తప్పు చేస్తుంటే వెంటనే ఎదురుకుండా కూర్చుని ఇలా తప్పు జరిగింది, ఇలా మనం ఇంక పైనుంచి ఇలా చేయొద్దు అని చెప్పి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం. వాళ్ళ తప్పు చేసినా జరిగినా మీరే వెళ్ళి కమ్యూనికేట్ చేస్తే గమ్ముని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కూడా చెప్తోంది. ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్ ఏరియాలో పిల్లలతో చాలా ఓపెన్ కమ్యూనికేషన్ చేయండి అని చెప్తోంది. పిల్లలతో కొన్ని సమస్యలు రావడం తరచూ నార్మలే, కానీ ఈ సమస్యల్ని మాట్లాడుకుని ఈజీగా మీరు క్లియర్ చేసుకోగలరు యాక్షన్ కన్నా అంటోంది. ఓన్లీ బై టాక్స్ యూ కెన్ రిజాల్వ్ అ లాట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ విత్ చిల్డ్రన్. ఓపెన్ టాక్ చేయండి, చేయి పట్టుకుని కూర్చుని టచ్ అండ్ ఫీల్తో మాట్లాడండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. Now let us see how the situation of your mind is this year. అంటే మీ మనస్సులో ఏం జరుగుతోంది ఈ ఏడాదంతా. యాంటిసిపేషన్ ఆఫ్ సంథింగ్ అండ్ నాట్ రిసీవింగ్ ఇట్ ఈజ్ అ కామన్ థింగ్ ఫర్ యూ ఇన్ దిస్ ఇయర్. అంటే నేనేదో అనుకుంటాను, అది నాకు ఆ ఫార్మ్లో రాదు. కానీ దీంట్లో ఒక చిన్న చిక్కుంది. మీరు అనుకున్న ఫార్మ్లో రాదు, కానీ వేరే ఏదో ఫామ్లో అది మీ దగ్గరికి మీరు అనుకున్న టైం కన్నా ముందే వచ్చి కూర్చుంటుంది. మీరు అనుకున్న ఫార్మ్లోనే రావాలి అనే ఒక ఇన్ఫ్లెక్సిబిలిటీని మీరు పక్కన పడేస్తే మీకు తప్పకుండా రిటర్న్స్ చాలా బాగుంటాయి. మీ ఏరియాలో మీ ఓన్ వే ఆఫ్ థింకింగ్లోనే అది వెనక్కి రావాలనే చాలా స్టబర్న్ ఫీలింగ్ని పక్కన పెట్టండి. ఫ్లెక్సిబుల్గా ఉండండి, మీ చుట్టూ చూడండి, మీరు ఇచ్చిన దాని ప్రతిదానికి రిటర్న్ తప్పకుండా ఈ ఏడాది మీకు దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్ కార్డ్ ఒకటి వచ్చింది. అదేంటంటోందంటే మీరు మీ పక్క వాళ్ళతో అంటే మీ పక్కన ఎవరుంటే వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ టాలెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన మంచి టైం ఇది అని. అంటే ఇంకొకళ్ళ క్రియేటివిటీ మీకు పనికొచ్చే చాలా మంచి టైం ఇది. అంటే మీ ఓన్ క్రియేటివిటీ ఎంత ఉన్నా మీ పక్క వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసి మీరు పైకి రాగలిగిన చాలా మంచి సిచ్యువేషన్ ఇది. జాబ్ సిచ్యువేషన్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ మనం చూడాల్సింది మన టారో మనకి ఏం సిగ్నల్ ఇస్తోంది, ఈ ఏడాది ఏం జాగ్రత్తలు చెప్తోంది దాని గురించి.
టారో మీకు అన్నీ బాగున్నాయని చెప్తోంది. మీకు ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు, హాయిగా సుఖంగా జీవితం గడపండి, అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోవద్దు అని చెప్తోంది. టెన్షన్ ఏమీ లేనప్పుడు, ఇప్పుడు ఏమీ లేదే, ఏదైనా ఆలోచించి తెచ్చుకుందామా అనే ఆ మెంటాలిటీని పక్కన పెట్టండి. హాయిగా సుఖంగా మీకున్న జాయ్ని, మీకు వచ్చిన సంతోషాన్ని అనుభవించడం నేర్చుకోండి. పాజ్ చేయండి, అనుభవించి ముందుకెళ్ళండి. ఉంది కదా అని పక్కన స్టాక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఎప్పుడు అనుభవిస్తారు? దానికి చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇస్తోంది. ఫ్యామిలీతో ఒక చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్తో చాలా ఏళ్ల నుంచి మీ మనసులో ఉన్న మంచి జర్నీ ఒకటి తప్పకుండా ఈ ఏడాది చేయండి. జర్నీ అంటే లిటరల్గా take a vacation and go out of home. You will enjoy it a lot, and this year you will be able to do it. Make it happen. That is what the thing is saying. One more very important thing here is wheel of fortune. Speculation ఈ ఏడాది మీకు బాగా పనిచేస్తుంది. మీ గట్ ఫీలింగ్ని బాగా మీరు నమ్మచ్చు. అంటే ఎక్కడో ఇది జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది, ఈ షేర్ ఇలా రైజ్ అవుతుంది, ఇది ఇలా చేస్తుంది అని మీకు ఫస్ట్ గట్ ఫీలింగ్ ఉంటే, trust it and go forward, you will win there. Have a wonderful, happy life this whole year and enjoy your year totally. విజయనామ సంవత్సరం సాజిటేరియస్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. హెల్త్ పరంగా టారో కార్డ్స్ సాజిటేరియస్ వాళ్ళకి ఏం చెప్తుంది? మీకు కొన్ని స్ట్రెంగ్త్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాని కానీ మీరు బాగా ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అంటుంది. దీన్ని హెల్త్తో ఎలా కనెక్ట్ చేయాలి? మీకు కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, అంటే కొన్ని పర్టికులర్ ఎనర్జీస్ ఉన్నాయి, ఆ ఎనర్జీస్ని తక్కిన వాటికి కూడా ఉపయోగించండి. మీరు బాగా వాకింగ్ చేయగలరు అనుకోండి, అదే వాడి మీ హెల్త్ని సరిగ్గా చేసుకోండి. మీరు బాగా కరెక్ట్ అయిన ఫుడ్ తినగలరు, టెంప్ట్ అవ్వరు అనుకోండి, దాని ప్రకారంగానే మీ లైఫ్ని బాగా చేసుకోండి. మీ హెల్త్, మీ ప్లానింగ్, మీ స్ట్రెంగ్త్తో కూడబడి ప్లాన్ చేసుకోండి, అప్పుడు మీ హెల్త్ బాగుంటుంది. యాజ్ సచ్ మీ హెల్త్కి ఈ ఏడాది ఏమీ ధోకా లేదు, హాయిగా సుఖంగా ఉండండి. నౌ లెట్ us see ఇదే సన్ సైన్కి ఫైనాన్షియల్ స్థితి ఈ ఏడాది ఎలా ఉంది. బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అంటోంది. అంటే బ్యాలెన్స్ ఇప్పుడు లేదా, కొంచెం తప్పింది. ఎక్కడో అవసరమైన చోట ఎక్కువ ఉంది, లేకపోతే తక్కువ ఉంది. బ్యాలెన్స్ లేదు, కరెక్ట్గా ఎక్కడ ఏది ఖర్చు పెట్టాలో అక్కడ అలా ఖర్చు అవ్వలేదు. సిచ్యువేషన్సే అలా వచ్చాయి. కానీ ఈ ఏడాది మళ్ళీ అన్నీ బౌన్స్ బ్యాక్ అయ్యి కరెక్ట్ బ్యాలెన్స్ క్రియేట్ అయ్యే టైం ఉంది. నవంబర్ టు జనవరి చాలా ఇంపార్టెంట్ టైం ఆఫ్ యువర్ లైఫ్. ఈ నవంబర్ టు జనవరి మధ్యన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ తాలూకు డిసిషన్స్ అన్నీ కొంచెం స్లో డౌన్ చేయండి. డిసిషన్ మేకింగ్ తగ్గించి పాతవి ఆల్రెడీ డిసైడ్ చేసినవి కరెక్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ఆ టైంని యూటిలైజ్ చేయండి. ఏదైనా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా జనవరి తర్వాతే కొనుక్కోండి, మీకు మంచి జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిటర్న్స్ కొంచెం టైం పట్టేలాగా ఉంటాయి, అంటే డిలే ఉంటుంది. ఆ డిలే వల్ల మీరేం భయపడకండి. కరెక్ట్గా మీకు టైంకి అవసరమైన టైంలో డబ్బులు అవసరమైన టైంలో మీ చేతికి డబ్బులు తప్పకుండా అందుతాయి. అందుకు మీరు భయపడేదేమీ లేదు. నౌ లెట్ us see how your relationships will be this year. ఇన్నర్ సర్కిల్ రిలేషన్షిప్స్లో చిన్న గొడవలు రావడము, దానివల్ల మీరు మనసు బాధ పెట్టుకోవడము, మనస్పర్ధలు రావడము జరిగే ఛాన్స్ ఉంది. ఓపెన్ కమ్యూనికేషన్ నేను యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టే. కానీ దెర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్. ప్రతి వాళ్ళ చేతిలోనూ కర్ర ఉండకూడదు. ఒకళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయి ఉండాలి. మీ ఫ్యామిలీకి ఎవరు హెడ్ ఒకసారి క్లియర్గా ఆలోచించండి. మీరే అయితే స్ట్రిక్ట్గా దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఈజ్ రైట్ అని చెప్పగలగాలి. మెత్తగా ఉంటే మీ పనులు ఈ ఏడాది మాత్రం జరగవు. చాలా క్లియర్గా ఉండాలి. మీ పైన ఇంకోళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీకి హెడ్ అయితే మాత్రం పూర్తిగా వాళ్ళు చెప్పింది వినడం అలవాటు చేసుకోండి. ఈ ఏడాది ఎవరో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ మాట ఫాలో అవుతే ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా సుఖంగా ఉంటారు. స్పెషల్లీ మీ సన్ సైన్కి ఇఫ్ యూ నీడ్ టు ఫాలో సమ్వన్, completely have faith on it and follow it and you will reach your goals. Now let us see
how the job situation and the education system situation for this sun sign is. ఎడ్యుకేషన్ పరంగా కొంత ఎస్కేపిజం కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. చదవాలని ఉండకపోవచ్చు, కొంచెం కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఎగ్జామ్ ముందర ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అలాంటిది కాకుండా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి డెలిబరేట్గా మీరు కూర్చోవడం అలవాటు చేసుకోకపోతే కుదరదు. టెంప్టేషన్స్ చాలా హెవీగా ఉంటాయి కనుక వాటిని బీట్ చేసుకునే విల్ పవర్ని మీలో పెంచుకోండి. రెండో సైడు ఒక జాబ్ సిచ్యువేషన్లో అయితే మీకు కొత్త అవకాశాలు అంటే నాట్ ఓన్లీ జాబ్ పరంగా మీ ఓన్ చేస్తున్న జాబ్లోనే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆర్ ఇన్నోవేటివ్గా ఏదైనా చేసి చూపించే అవకాశము ఎయిర్లో ఉన్నప్పుడు అది మీరు పట్టుకుని మీరు చేయడం అనేది చాలా మంచిది. అంటే ఆపర్చునిటీ విల్ బీ దేర్, బట్ యూ విల్ బీ లిటిల్ తీసుకోనా వద్దా అని, ఇది నేను చేయాలా, ఇది అవసరమా అని ఆలోచించద్దు. ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్ళండి, మీకు చాలా బాగుంటుంది. జాబ్ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోండి. చదువుకోవాల్సిన వాళ్ళు అస్సలు టెంప్ట్ అవ్వకుండా ఆ టెంప్టేషన్స్ని పక్కనెట్టి కన్సన్ట్రేటెడ్గా చదువుకోండి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. Now let us see how the mind situation in this whole year will be. Mind పరంగా ఈ సన్సైన్ వాళ్ళు కొంచెం స్టకప్ ఫీల్ అవుతారు. మంచి సిచ్యువేషన్లో కూడా స్టకప్ ఫీల్ అవుతారు, అది ప్రాబ్లం. అంటే ఒక మంచి సిచ్యువేషన్ ఉంటుంది, మీ చుట్టూ మంచి జరుగుతూ ఉంటుంది, కానీ మీలో నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, ఏంటి నేను ఇంతేనా, ఇదే చేయగలనా, నా చేతి ఇంతే ఎక్స్పెక్టేషనా, నా మీద ఇంతే వీళ్ళు ట్రస్ట్ చేస్తారా అనే ఫీలింగ్స్ మీలో రావచ్చు. ఆ ఫీలింగ్స్ని మీరు పక్కన పెట్టాలి, ఎందుకంటే మీ పొటెన్షియల్ని తప్పకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు పూర్తిగా గ్రహిస్తారు. మీ పొటెన్షియల్కి తగ్గట్టుగా ఆ పర్టికులర్ పని కాకపోవచ్చు, కానీ ఆ పని కూడా మీరు చేయగలరు అనేది తప్పకుండా మనుషులకి మీ చేతి ఉంటుంది. అందుకు ఎక్కడా స్టకప్ ఫీల్ అయినా అది మీ ఓన్ థింకింగ్ వల్ల తప్ప మీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల కాదు అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మాట వినమని చెప్పాను, అదే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది. యాజ్ అ హెడ్, the person will know what is good for you and what is not good for you. If you are the head of the family, take the whole decision in your hand and be very firm on it. Firm as in taking decisions for you, your family and everybody who is dependent on you, because you will make the right decisions this year. This is a decision making year for you. Financial situation lo అంతంత మాత్రాన హాయిగా వెళ్ళిపోతుంది, ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. దెర్ ఈజ్ అ కంబైన్డ్ సిచ్యువేషన్ హియర్ విచ్ సేస్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ని జాగ్రత్తగా తప్పుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ వెహికల్స్ నడుపుతున్నప్పుడు కానీ అతి జాగ్రత్తగా ఉంటే తప్పకుండా హాయిగా ఉంటారు. హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ దిస్ ఇయర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయనామ సంవత్సరం క్యాప్రికాన్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. హెల్త్ పరంగా క్యాప్రికాన్ వాళ్ళకి ఎలా ఉంది? ఏమీ ఆలోచించే పని లేదు, మీరు ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటున్నారో అలాగే మెయింటైన్ చేసుకోండి. మంచినీళ్ళు బాగా తాగండి అండ్ లిక్విడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ ఇయర్ హాయిగా వెళ్ళిపోతుంది. అలా అని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు, జాగ్రత్త. నౌ లెట్ us see రిలేషన్షిప్ ఏరియాలో క్యాప్రికాన్ వాళ్ళకి ఎలా ఉంది. మీ ఇన్నర్ స్ట్రగుల్ని మీరు మీ రిలేషన్షిప్లోకి అస్సలు రానియరు. అంటే మీ లోపల ఏం జరుగుతోందో అది రిలేషన్షిప్ మీద హావీ అవ్వకుండా చూసుకునే నైపుణ్యం మీలో ఉంది, అది కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ ఏడాది కొంచెం ఇన్నర్ స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్నర్ స్ట్రగుల్ని ఎలా అయితే ఇప్పటిదాకా హావీ అవనీలేదో మీ రిలేషన్షిప్ మీద, అలాగే మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం ఏముండదు. కానీ మీ ఫ్రస్ట్రేషన్స్ కానీ వాళ్ళ మీద కొంచెమైనా చూపించారో వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది మీరు అలా చూపించకపోవడం, అది గుర్తుంచుకోండి. మీకు ఏదైనా ఆఫర్ చేసినప్పుడు ఎంతవరకు అయినా మీరు తీసుకోకుండానే పని చేద్దాము అనే ఆలోచన ఉంటుంది. ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా రిసీవ్ చేసుకోవడం కానీ, ఇది అనవసరము, హెల్ప్ చేస్తానన్నారు థ్యాంక్స్ కానీ వద్దులేండి నేను చూసుకుంటాను అనడం మీకు నార్మల్గా అలవాటు.
కానీ ఈ ఏడాది ఎవరైనా స్పెషల్గా వచ్చి మీకు ఏదైనా ఇస్తే మాత్రం తీసుకోండి, గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేయండి. బికాజ్ రిసీవింగ్ ఎనర్జీస్ కూడా తక్కువైపోతాయి అలా చేస్తే. అందుకు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, ఎవరైనా ఏదైనా మీకు స్పెషల్గా ఏదైనా ఇచ్చినా యాక్సెప్ట్ చేయండి, టేక్ ఇట్ ఫార్వర్డ్. మీకు జాబ్లో ప్రమోషన్ రావడం కానీ అలాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళకి అనేది వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చేయకండి. టేక్ ఇట్, యూ డిజర్వ్ ఇట్ అండ్ యూ టేక్ ఇట్. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. Now let us see how your life is this whole year financially. ఫైనాన్షియల్లీ కూడా మీకేమీ ధోకా లేదు. ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చేసుకోండి. ఎక్కడైనా ఎల్ఐసీలు కానీ లేకపోతే ఇలా ఇన్సూరెన్సెస్ కానీ కడుతూ ఉంటే వాటి ప్రీమియమ్స్ ఇవ్వడం మర్చిపోవడం కానీ, ల్యాప్స్ అవ్వడం కానీ, దానివల్ల మీరు ఫైన్ కట్టడం కానీ ఇలాంటివి జరగచ్చు. ఏదైనా బిల్స్ జాగ్రత్తగా టైంకి కట్టేస్తున్నానా లేదా అని చూసుకుంటే ఈ ఏడాది మీకు ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం ఉండదు. టైంకి బిల్స్ కట్టకపోవడము, లేకపోతే టైంకి ఎక్కడైనా ఏదైనా ఇవ్వాలంటే అది ఇవ్వకపోవడం వల్లనే మీకు ట్రబుల్స్ క్రియేట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, డూ నాట్ థింక్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ వేర్ యు ఆర్ వర్కింగ్. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు తప్పకుండా రాసుంది. అది మీరు ఆప్షన్ ఓపెన్ చేసుకోండి, చాలా మంచిది. బికాజ్ మీకు ఎప్పుడు కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లోంచే మీ టోటల్ ఇన్కమ్ వస్తుంది, కానీ ఒకే దగ్గర నుంచి లంసం వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకోవద్దు. ఇంకా ఒక పర్సన్కి చాలా ఇంపార్టెంట్ అయింది వాళ్ళ జాబ్. సో లెట్ us see జాబ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉంటుంది. జాబ్లో చాలా ఇంపార్టెంట్ ఒక సిగ్నల్ వచ్చింది. మీకు ఉన్నదాంతో సరిపెట్టేసుకోకండి. మీకు ఏదైనా స్పెషల్గా కావాలి, మీకు సాఫ్ట్వేర్ కావాలి, మీకు కంప్యూటర్ కావాలి, మీకు స్పెషల్ది ఏదైనా కావాలనుకోండి, వెళ్ళి మీ సూపర్ బాస్తో మాట్లాడండి. మీ జాబ్కి పరంగా మీరు ఇంకా క్వాలిటీ చూపించగలను అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా మీరు అది అందుకుంటారు. ఇంకోటి ఏంటంటే, చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు అనవసరం, నా ముక్కుసూటిగా నేను వెళ్ళిపోతాను అన్నది ప్రతిసారి పనికిరాదు. అప్పుడప్పుడు అవగాహనతో చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఎవరు నా గురించి ఏం మాట్లాడుతున్నారు, అసలు చుట్టుపక్కల వాళ్ళ అభిప్రాయం ఏంటి అని కనుక్కుంటూ మీ బిహేవియర్ని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. మీ ముక్కుసూటితనాన్ని కొంచెం తగ్గించుకుని ఈ ఏడాది కొంచెం అవగాహనతో ముందుకెళ్ళండి. మీ జాబ్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. చదువుల విషయంలో ఏమీ ప్రాబ్లం లేదు. మీకు చదువుకోవాలని అనిపిస్తుంది, అన్నీ అనుకూలంగానూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ కూర్చోవడానికి ఆ టైం అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. టైం ఫిక్స్ చేసుకోవాలి, ఆ టైంకి కూర్చోవాలి. అంటే కమిట్మెంట్ ఒక్కటే అవసరం. ఆ కమిట్మెంట్ ఉంటే నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ అచీవింగ్ వాట్ యూ వాంట్ టు అచీవ్. నౌ లెట్ us see how your mind condition will be this whole year. చాలా బాగుంటుంది. యూ వాంట్ టు క్రియేట్ మ్యాజిక్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ స్పర్టింగ్ అరౌండ్ యూ అండ్ ఇన్సైడ్ యూ. మీకు ఏదో చేసేయాలని ఉంది, ఏదో పెద్దది చేసి చూపించాలని ఉంది. ఈ ఇయర్ అది చేసి చూపించండి. ఇనిషియేటివ్ తీసుకొని మీ బాసెస్తో మాట్లాడి, లేకపోతే ఎవరైతే దానికి మీకు ఎక్విప్మెంట్ ఇవ్వగలరో వాళ్ళతో మాట్లాడి అది తప్పకుండా చేయండి. మీరు తప్పకుండా చాలా అచీవ్ చేయగలిగిన పరిస్థితిలో కొంచెమే అచీవ్ చేస్తున్నారు. ఈ ఎక్విప్మెంట్ లాసో లేకపోతే మీకు కావాల్సిన సరంజామా లేకో మీరు అది ఆ గోల్ని రీచ్ అవ్వకపోవడం అనేది అవసరం లేదు. మీరు వెళ్ళి మాట్లాడితే తప్పకుండా మీకు అవన్నీ అందుతాయి. మీకు వచ్చే అవకాశాన్ని పూర్తిగా తీసుకోండి. అక్కడ మీరు ఎక్కడ స్టాప్ చేసుకోవద్దు. ఎక్కడో మీ మొహమాటం అనేది అడ్డం వస్తుంది, అది పక్కనెట్టేయండి ఈ ఏడాది. ఎందుకంటే మొహమాట పడకుండా కావాల్సింది అడిగి తీసుకుని మీ పని మీరు చూసుకుని చేస్తే మీరే అందులో ఇంకా పెరుగుతారు అనేది చాలా క్లియర్గా చెప్తోంది. ఇప్పుడు ఈ సన్సైన్ వాళ్ళకి టారో ఇచ్చే సజెషన్ ఏంటో చూద్దాం. దూసుకుపోవండి అనే క్లియర్ సజెషన్ ఇస్తోంది. మీకు కావాల్సింది అడగడం, తీసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం, అదే మీది. ఫ్రెండ్షిప్ చేసుకుని ఉండండి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో అవగాహనతో ఉండండి. ఇవే మీకు మెయిన్ సజెషన్స్గా వచ్చాయి. హ్యాపీ ఇయర్, వండర్ఫుల్ ఇయర్, హ్యావ్ అ సక్సెస్ఫుల్ ఇయర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. విజయనామ సంవత్సరం ఎక్వేరియస్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్
హెల్త్ చూద్దాం. హెల్త్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాగ్రత్త. బ్లడ్ కన్సర్న్డ్ ప్రాబ్లమ్స్, లివర్ కన్సర్న్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, లేని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. బ్లడ్లో ఎనీమియా వచ్చే ఛాన్స్ చాలా ఉంది, చాలా జాగ్రత్త. బ్లడ్ కంటెంట్ తగ్గిపోతుంది, ష్రింక్ అవుతోంది. లివర్ ప్రాబ్లం చాలాసార్లు అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల వస్తుంది. ఫుడ్ జాగ్రత్తగా చూసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో మీరేం తింటున్నారో అది అవగాహనతో తింటే బాగుంటుంది. విష్ కార్డ్ వచ్చింది అంటే మంచి డాక్టర్ దొరకాలని కోరుకోండి. సరైన డాక్టర్ దొరికి సరైన మందులు వేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా తగ్గుతుంది. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం, జాగ్రత్త. నో లెట్ us see ఇదే సన్ సైన్ వాళ్ళకి ఫ్యామిలీ విషయంలో లేకపోతే రిలేషన్షిప్ విషయంలో ఎలా ఉంది. రిలేషన్షిప్స్ విషయంలో కొంచెం కమ్యూనికేషన్ ఆర్ ఫర్గివ్నెస్ లోపం ఉంది. అంటే ఏదైనా ఒకటి పట్టుకుని వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా హర్ట్ చేశారనుకోండి, దాన్నే పట్టుకుని ఉన్నారు, దాన్ని ఫర్గివ్ చేయటం లేదు, దాన్ని వదలటం లేదు మీరు. అది ఈ ఏడాది మీరు తప్పకుండా చేయాలి. ఏదైనా వదిలి ముందుకెళ్తేనే ముందుకెళ్తారు, లేదా అక్కడే ఉంటారు. భుజాన్ని భారం వేసుకుని అదే ఇచ్చుకుని తిరుగుతున్నట్టుంది మీ పరిస్థితి. అది చేయకండి. డోంట్ స్యూ ఆన్ వాట్ ఈజ్ అవైలబుల్. అంటే ఒక స్వెటర్ అల్లినట్టు ఒక చిన్న సంఘటనని పూర్తిగా అల్లుకుంటూ వెళ్ళిపోకండి. దాన్ని అక్కడే వదిలేసి దాన్ని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. యూ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అదర్వైజ్ యూ విల్ క్రియేట్ ద సేమ్ పీపుల్ ఎనీవేర్ యూ గో. బీ వెరీ కేర్ఫుల్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ పిల్లల విషయంలో పెద్దవాళ్ళు ఎవరైనా వింటూ ఉంటే ఈ విషయం, మీ పిల్లల విషయంలో పెళ్ళి కానీ ఏదైనా మేజర్ డిసిషన్స్ కానీ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సిచ్యువేషన్లో వాళ్ళ ఇష్టంగా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే సూచన కనిపిస్తోంది. తీసుకోండి, వాళ్ళు చాలా మంచి డిసిషనే తీసుకుంటున్నారు. మీ భయాల్ని వాటి మీద హావీ చేయనీకండి. హాయిగా ఓకే చెప్పండి, తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. నౌ లెట్ us see how financial situation for these people are. కొంత లాస్ అయ్యారు, కొంత పోయింది. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఇంకా ముందు లాస్ అవ్వకుండా కరెక్ట్ ప్లానింగ్ చేసుకోండి. ఆ ప్లానింగ్లో ఎక్కడో సజెషన్ తీసుకోవడం మానేసి నేను ఆలోచించిందే కరెక్టు, నేను తీసుకున్న డిసిషన్నే కరెక్టు, నేనే బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ని అనేది మీ బుర్రలో కూర్చుని ఉంటే మాత్రం రిమూవ్ దాట్. దేర్ ఆర్ వెరీ గుడ్ ప్లానర్స్ హూ కెన్ సజెస్ట్ యూ వెరీ గుడ్ వేస్ ఆఫ్ ప్లానింగ్ యువర్ ఫైనాన్సెస్. నేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళ సజెషన్స్ మీ దగ్గరికి రావు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇనిషియేట్ చేసి సరైన ఫైనాన్షియల్ ప్లానర్ కానీ మీ చుట్టాల్లో కానీ మీ ఎల్డర్స్ని కానీ ఎవరినో ఒకళ్ళని కొన్నాళ్ళు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని జాగ్రత్తగా ఇన్లైన్ చేయడానికి ఉపయోగించుకుంటే మీకు చాలా మంచిది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ యూ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వచ్చే డబ్బులో ప్రాబ్లం ఏమీ ఉండదు, ఖర్చు అవ్వడమే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అక్కడే జాగ్రత్త పడండి. నౌ లెట్ us see how your mind situation is this whole year. మైండ్లో ఏదో చేసేయాలని, ఏదో అచీవ్ చేయాలని ఉంది, కానీ గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే డూయింగ్లో వస్తుంది. అది చేయడానికి నిజంగా అది ఆలోచించడానికి అది అవ్వడానికి మధ్యని డూయింగ్ ఉంటుంది. ఆ డూయింగ్లో చాలా ప్రాబ్లం వస్తుంది. అక్కడ క్లారిటీ లేదు. ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు అక్కడికి ఎలా రీచ్ అవ్వాలో క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ తెచ్చుకొని దాని మీద నడవాలి కూడా. ఆ క్లియర్ అచీవ్మెంట్ క్లారిటీ తెచ్చుకోక యు ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ యువర్ అచీవ్మెంట్స్ ఆర్ దెర్ ఇస్ నో కంప్లీషన్ ఇన్ ఎనీథింగ్. ఏదైనా సగం అవడము, పూర్తి అవ్వకపోవడము, ఇలాంటివి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు పూర్తిగా ప్లాన్ చేసుకుని ఈచ్ స్టెప్ని, ఈచ్ ట్రాన్సాక్షన్ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి, మీకు బాగుంటుంది. ఇదంతా మైండ్ గేమే. ఇక్కడే జరగాలి. ఇక్కడ జరిగిందే అక్కడ కనబడుతుంది. ఇక్కడ జరిగితే క్లారిటీ మీ మైండ్లో వచ్చేస్తే అక్కడ జరగడం ఎంతసేపు అండి. యు ఆర్ అ వండర్ఫుల్ డెలివరీ పర్సన్. యూ కెన్ గో డెలివర్ ఎనీథింగ్ యూ వాంట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్. అక్కడ బద్ధకం తెచ్చుకోకండి, జాగ్రత్త. నౌ లెట్ us see how your job situation or students with this sun sign are this year.
జాబ్ సిచ్యువేషన్ బాగానే ఉంది, కానీ మీ క్రియేటివిటీ మీకు ఉన్నదంతా మీ బాసెస్కి కనిపించటం లేదు. ఐదర్ యు ఆర్ నాట్ కమ్యూనికేటింగ్, you are putting doing a lot of work, but you're not communicating the whole work to them. At some point this also happens because you take yourself for granted, you take your talent for granted. ఇదేముంది ఎవరైనా చేసేస్తారు కదా అనే ఫీలింగ్ తెచ్చుకోకండి. మీరు చేసే ప్రతి చిన్న పని మీ టాలెంట్లో ఒక పార్టే. దాన్ని కూడా హైలైట్ చేసి మీ బాసెస్కి చూపిస్తేనే కదా అప్రైజల్స్ వస్తాయి. ఎక్కడో ఆ గ్యాప్ క్రియేట్ అయింది, ఆ గ్యాప్ని ఫిల్ చేయండి. ఎక్కడంటే మీ క్రియేటివిటీకి ముందు మీరు వాల్యూ ఇచ్చుకోండి, అప్పుడు తప్పకుండా అక్కడ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎస్కేపిజం. ఎక్కువ లీవులు పెట్టకండి ఈ ఏడాది. జాగ్రత్తగా లీవ్స్ పెట్టుకోకుండా అటెండెన్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది స్టూడెంట్స్ కూడా వర్తిస్తుంది. అటెండెన్స్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటే అటెండ్ అయ్యే క్లాసుల్లో అంతా బుర్రకెక్కుతుంది. అటెండ్ అవ్వని క్లాసుల్లోంచి ఏమీ మీ బుర్రకెక్కదు, మీకు ఆ నోట్స్ కూడా రాని పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. అటెండెన్స్, బీయింగ్ ప్రెజెంట్ ఇన్ ద టైమ్స్, బీయింగ్ ప్రెజెంట్ ఇన్ దోస్ మీటింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Look at all those things very carefully and you will achieve what you want to achieve. Now let us see what the tarot has to say as a signal or a care to you, as a suggestion to you. Wonderful. The tarot is saying take lead. మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. అంటే మీరే ఒక 10 మందిని చేర్చి ముందుకెళ్ళి పని చేసుకోండి. నాకు ఈ పర్సన్ కావాలి ఈ పనికి అని ఒకసారి మీరు మీ మనసులోకి తెచ్చుకున్నారంటే ఆ పర్సన్నే అచీవ్ చేసుకోండి, ముందుకెళ్ళండి. మీరు తప్పకుండా బాగా అచీవ్ చేయగలరు. అంతేగాని మీకు ఇచ్చిన పర్సన్స్తో మీకు ఇచ్చిన టీంలతో ఎలాగో అలాగా పని చేద్దామని అనుకోవద్దు. బీ చూజీ అబౌట్ ద పీపుల్ యూ వర్క్ విత్, తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకో విషయం ఇక్కడ ఏముందంటే నీళ్ళ లోపం. నీళ్ళు అనే ఆ పదార్థం అనేది మీ చుట్టూ కొంచెం తక్కువ అవడం అవుతుంది. ఐదర్ యూ విల్ బీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ దెర్ ఇస్ నాట్ యాంపుల్ వాటర్, ఆర్ సమ్వేర్ మీ బాడీలో యాంపుల్ వాటర్ లేకపోవడం జరుగుతుంది. డీహైడ్రేటింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ అ వండర్ఫుల్ హ్యాపీ ఇయర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. విజయనామ సంవత్సరం పీసీస్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. హెల్త్ ఎలా ఉందో చూద్దాం ముందు పీసీస్ వాళ్ళకి. హెల్త్ పరంగా ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, పూర్తిగా ఇంప్రూవ్ అవ్వలేదు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండమని రాసుంది. మీరు కిడ్నీ ట్రబుల్స్ కానీ డయాబెటిక్ కానీ అయి ఉంటే మాత్రం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అంటే మీలో ఉండే క్రోనిక్ ప్రాబ్లమ్స్ని కొంచెం అగ్రవేట్ చేసే పరిస్థితి ఈ ఏడాది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇన్సులిన్ బేస్డ్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవ్రీడే ఎక్స్ట్రా అవుట్ సైడ్ సప్లిమెంట్ ఆఫ్ అ హార్మోన్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ అ లిటిల్ డిఫికల్ట్ ఫర్ యూ టు మెయింటైన్ యువర్ హెల్త్. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ అనేది మీ బాడీలో తక్కువ అవ్వకుండా తరచూ కొంచెం జాగ్రత్త పడితే మంచిది. నౌ లెట్ us see how your relationship area is in your life. Family, relationship and all other things that are concerned with relationships. Wonderful. Your time is very good. You know how to not see the not so good things and you see the good things in people. మీకు జనరల్గా కూడా నలుగురిలోనూ ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలుసు, ఓ క్రౌడ్లో ఎలా మింగిల్ అయిపోవాలో తెలుసు. అదే కంటిన్యూ చేయండి. మీతో కొంతమంది కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినా లేకపోతే కొంచెం సర్కాజము చూపించి మిమ్మల్ని పడగొడదామని చూసినా దానికి ఒక్కదానికి మాత్రం లొంగకండి. అలాంటివి కొన్ని సంఘటనలు మీ లైఫ్లో ఈ ఏడాది అవ్వచ్చు. కానీ మీరు దాన్ని జయించి వాళ్ళు ఏదో అంటారులే మనం దాన్ని పట్టించుకోక్కర్లేదులే అన్నట్టు మీకు మీరు చెప్పుకుని ముందుకు వెళ్ళిపోండి. హర్ట్ మాత్రం అయ్యి అది మీ హార్ట్కి తగిలించుకోకండి. అనవసరమైన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా విషయంలో ఎవరికైనా ఏదైనా చెప్పదలుచుకుంటే ఈ ఏడాది కమ్యూనికేషన్ ఓపెన్గా ఉంటుంది. శుభ్రంగా ఫోన్ ఎత్తి మాట్లాడేసేయండి. ఎవరు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోరు ఈ ఏడాది. అదొక్కటే మీ ప్లస్ పాయింట్ ఇన్
relationships. This can also happen with any colleague where you want to say something for a long time and you're not able to tell. It is bothering you, కానీ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని మీరు ఆగి ఉన్నారేమో. ఈ ఏడాది ఓపెన్గా నిమ్మనంగా ఏ కాఫీ తాగుతుంటేనో చెప్పేసేయండి, మీకేమీ ప్రాబ్లం రాదు, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. మీ రిలేషన్షిప్ ఏరియా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ఏడాది. Now let us see how your financial area is this year. డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే ఆ డబ్బులు మళ్ళీ మీకు వెనక్కి వస్తాయనే గ్యారంటీ మాత్రం ఉండదు. వాళ్ళు ఎంత చెప్పినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బు తీసుకుని ఇంకో దగ్గర వేరే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు మీకు చెప్పకుండా. మీ డబ్బుని మీకు చెప్పకుండా యూటిలైజ్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే మీరు వాళ్ళకి అసలు ఇవ్వకూడదు. బై ఛాన్స్ మీ డబ్బు ఎవరి దగ్గర ఉన్నా చెక్ పెట్టుకోండి, వాళ్ళకి తరచూ ఒక సిగ్నల్ ఇవ్వండి దట్ యూఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. థింకింగ్ మ్యాన్ని లేపండి అంటుంది. అంటే డోంట్ జస్ట్ బీ సమ్వన్ హూ ఈజ్ లెటింగ్ థింగ్స్ హ్యాపెన్, టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్. ఆలోచించి జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి, తప్పకుండా మీ ఫైనాన్సెస్ చాలా బాగుంటాయి. నౌ లెట్ us see how your area is as far as మైండ్ ఈజ్ కన్సర్న్డ్. ఈ ఏడాది మీ మనసులో ఏం జరుగుతోంది? ఏదో అచీవ్ చేయాలనుంది మీకు, కానీ అది అచీవ్మెంట్ ఎంత దూరంలో ఉందో అనేది కొంచెం డౌట్ వస్తుంది. దూరంలోనే ఉంది కానీ ఈచ్ స్టెప్ విల్ ఓన్లీ టేక్ యూ దేర్. వి డోంట్ లూజ్ హార్ట్, టేక్ ఆల్ దో స్టెప్స్. ఎక్కడా ఆగిపోకండి. జరగటం లేదు కదా అని అనుకోకండి. సీడ్ వేశారు, నీళ్లు పోస్తారు, అది జర్మినేట్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి. ఆ జర్మినేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది ఇంకా పైకి కనిపించినప్పుడు ఒక రకమైన ఆందోళన ఉంటుంది చూడండి. ఆ ఆందోళనే ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నది. నిజంగా జర్మినేట్ అయ్యి మొక్క అయిపోతే మీకు ఆనందంగానే ఉంటుందిగా. పేషెన్స్గా వెయిట్ చేయండి, తప్పకుండా మీకు ఆ మొక్క కనబడుతుంది. దాని తర్వాత మీ పని టు నర్చర్ ఇట్. నౌ టు నర్చర్ ఇట్ ఆల్సో, ఇఫ్ ఆల్రెడీ యూ హ్యావ్ సంథింగ్ అండ్ విచ్ ఇస్ జస్ట్ అ స్మాల్ సాప్లింగ్, కొంచెమే జరిగింది ఇంకా చాలా జరగాలి, దానికి ఎంత ఫర్టిలైజర్ వేస్తే అంత మంచిది. అలాగే మీ జీవితంలో ఏదైనా కొంచెమే జరిగింది ఇంకా జరగాలి అనే ఆశ ఉన్నవన్నిటికీ పేషెన్స్ లూజ్ చేయకండి. ఈ ఏడాది చాలా మంచి మంచి విషయాలు మీ లైఫ్లో జరగబోతున్నాయి. Now let us see what the tarot is giving you as a care signal or a suggestion. The tarot is telling you, consider everything thoroughly before taking a decision. Don't just take a decision, don't just make a decision on the basis of your trust, because your trust is also to some extent only your reality. నిజంగా ట్రస్ట్ చేయడం అనేది ఇట్స్ a different thing. మీరు చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని పరిశీలించి అప్పుడే డిసిషన్ తీసుకోండి. అయిపోయిందేదో అయిపోయింది, టైం ఏదో అయిపోయింది, ఎనర్జీ ఏదో వేస్ట్ అయిపోయింది, దాని మీద ఫోకస్ చేయకండి. మిగిలిన దాని మీద ఫోకస్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేయండి. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. టేక్ థింగ్స్ ఇన్ యోర్ హ్యాండ్, టేక్ ది స్టిక్ ఇన్ యోర్ హ్యాండ్ బికాజ్ ఇట్ ఈస్ యోర్ లైఫ్ అంటోంది. అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మీ చేతుల్లోకి మీ చాయిసెస్ తీసుకోండి. అందరికీ మీ చాయిసెస్ తీసుకోవడానికి స్కోప్ ఇవ్వద్దు, మీరే మీ చాయిస్ తీసుకొని ముందుకెళ్ళండి. దెన్ యూ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్. విష్ యూ అ హ్యాపీ ఇయర్ అండ్ అ వండర్ఫుల్ time. Thank you.